గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఈ వాల్యుబుల్ టైం అండి. ఆదివారం రోజు టైం తీసుకోవడం అంత ఈజీ కాదు. అందులో ఆదివారం రోజు ఇంతమంది ఆ, ఒక దగ్గర మీట్ అరేంజ్ చేసినప్పుడు జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేర్చుకోవాలనుకోవడం, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అ పాజిటివ్ యాటిట్యూడ్. ఎట్లా ఉంది, హౌ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్. థ్యాంక్స్ అలాట్ వాణి గారు అండ్ ది ఎన్జిఏ వాణి గారు టు గివ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ అవర్ Thank you. Thank you ఐడియా so much, అబౌట్ sir. టు షేర్ ది ఐడియా అబౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ది మీట్ మనం మాట్లాడేటప్పుడు మోర్ ఆర్ లెస్ ఇంటరాక్టివ్ పెట్టుకుందామండి. ఇట్స్ నాట్ వన్ సైడెడ్ గా కాకుండా లెట్ us మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కానీ యూ కెన్ నీదర్ రైజ్ ద హ్యాండ్ ఆర్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ బై యువర్ సెల్ఫ్. అలా చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్, జనరల్లీ మనం డబ్బులు సంపాదించినప్పుడు ఏమనుకుంటాం? ద ఫస్ట్ పాయింట్ విచ్ వీ డూ, మనం డబ్బులు సంపాదించినప్పుడు పని చేసినప్పుడు అందరూ డబ్బులు సంపాదించాలనుకుంటారు, రైట్? మనం డబ్బుల కోసమే పని చేస్తుంటాం. అది మన కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు నేను కూడా ఒక దగ్గర పని చేస్తున్నాను అంటే శాలరీ కోసమే చేస్తాను. కానీ ఎంతమంది తన ఆలోచనలో డబ్బులు తన కోసం పని చేయాలనుకుంటారు? చాలా మంది అంత దూరం ఆలోచించారు. ఈ మార్కెట్ లో, ఈ ప్రపంచంలో డబ్బులు మన కోసం పనిచేసే మార్గాలు కూడా ఉన్నాయి, మనం ఏమీ చేయకుండా కానీ. మనం ఇది ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ రూట్ గా మన డబ్బుల్ని మనం పనికి పెట్టుకోవచ్చు. ఇన్ ది సెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు దిస్ మార్కెట్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. అంతే కదా? ఇంతకుముందు ఒకప్పుడు అందరు ఏమనుకునే వాళ్ళు, బాబా బాగా పొదుపు చేయండి, పొదుపు చేసి మన దగ్గర పెట్టుకోండి డబ్బులు అని ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది అందరికి. కానీ మనం పొదుపు చేయడంలో మంచిదే, బాగా సేవ్ చేసుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ ఆ పొదుపు మన ఫ్యూచర్ ఎర్నింగ్స్ కి కానీ, ఈ ఎర్నింగ్స్ మన ఫ్యూచర్ ఎక్స్పెన్స్ సరిపోతాయి అంటారా? పాయింట్ నెంబర్ వన్, అది మన ఫ్యూచర్ ఎర్నింగ్స్ కి సరిపోతాయా అంటారా లేదా అనేది బిగ్ క్వశ్చన్ ఇవాళ రేపు ఉన్న పరిస్థితులకి, కదా? మీ ఎక్స్పెన్స్ పెరుగుతున్నాయి, మీ ఇన్కమ్ పెరుగుతుందా ఆ రేషియోలో పెరిగినా కానీ మీకు సేవింగ్స్ రేట్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ మీకు సరిపోతుందా? సేవింగ్స్ లో ఎంత వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది ఏం చేస్తారంటే ప్రపంచంలో ఉన్న ఖర్చులు అన్ని పెట్టిన తర్వాత మిగిలింది సేవ్ చేస్తారు. మనం వెళ్ళి కలిసి మాట్లాడి మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మీ డబ్బులు సేవ్ చేస్తారా అంటే వచ్చేంతడంత లెక్క తీస్తారు. ఏమున్నాయి? ఈఎంఐ ఉందండి, ఆ ఖర్చు ఉందండి, ఈ ఖర్చు ఉందండి, ఈ ఖర్చు ఉంది అంటారు. ఒకసారి మీరు ఖర్చులు ఎక్కడెక్కడ పెడుతున్నారు అనేది రాసుకొని చూస్తే దాంట్లో సగానికి పైగా మనం అవాయిడ్ చేయొచ్చు, రైట్? అంతే కదా? అట్లా చేసినప్పుడే మనకు ఫ్యూచర్ ఎర్నింగ్స్ కి సరిపోతుంది. ఇప్పుడు వయసు ఉన్నప్పుడు పని చేస్తాము, పరిగెడతాము, పరిగెట్టే మనకు ఓపిక ఉంటుంది, పని చేసే దమ్ము ఉంటుంది, ఆ బలం కూడా ఉంటుంది. బట్ ఇదే సినారియో నేను 20లో ఉరికినట్టు 40లో ఉరకలేను, 40లో చేసినట్టు 60లో కూడా అంతకన్నా చేయలేను, కదా? ఇప్పుడు మనకు ఒక ఆయన అందరికీ తెలిసిన ఇన్వెస్టర్, ఎవరైతే ఏం చేయకుండా మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి సంపాదించుకున్న అతను ఉన్నారు, వారెన్ బఫెట్ ఉన్నారు. ఆయన ఏం చెప్పారు? మీరు సేవింగ్స్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చు పెట్టమన్నారు ఆయన. అంతేగాని ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన సేవ్ చేయమని ఎక్కడా చెప్పలేదు. మనకున్నవి వేరియస్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి మనకు. కాకపోతే మన దగ్గర మన రీజియన్ లో స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే అందరికీ ఇష్టమైన అసెట్ క్లాస్ ఒకటే ఒకటి ఉంటుంది. మీరు డబ్బులు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారంటే ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? అంటే ఇప్పుడు నేను వర్చువల్ గా మాట్లాడుతున్నాను, మీరు అందరు నా ముందు లేరు, బట్ నాకు తెలిసినంత మట్టుకైతే అక్కడ ఉన్న 90% మంది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అంటారు, లేదా ఉమెన్ పవర్ ని చూసుకొని బంగారం అని అంటారు. ఇవి రెండు కాకుండా కూడా వేరే అసెట్ క్లాసెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసినా మనకు డబ్బులు పెరుగుతాయి కూడా, ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని ప్రకారం. ఓకే, అలా తీసుకున్నప్పుడు ఆ మాట్లాడే విధానంలోనే ఒక అసెట్ క్లాస్ కింద కన్సిడర్ చేసి మనం ఇన్వెస్ట్ చేసే దాంట్లోనే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక అసెట్ క్లాస్, రైట్? ఆ మ్యూచువల్ ఫండ్స్ లో వేరియస్ వేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకటేసారి డబ్బులు వచ్చినప్పుడు పెట్టడం ఒకటి, నెల నెల మనం సేవింగ్ అనేది మన అలవాటుగా మార్చుకోవడానికి చేసే పద్ధతే ఎస్ఐపి. ఎస్ఐపి అంటే ఏంటండి? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే డిసిప్లిన్ గా మన సంపాదనలో ఎంతైతే మన ఫ్యూచర్ ఎర్నింగ్స్ కోసం కానీ, ఏదైనా ఒక గమ్యాన్ని చేరడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడాన్నే ఎస్ఐపి అంటారు. గమ్యాలంటే ఏంటివి? పెళ్లి కాకుండా ముందు ఒకటే ఆలోచన ఉంటుంది. ఏముంటది? వరల్డ్ టూర్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి, బాగా జల్సా చేయాలి అనుకుంటారు.
మీకు రెస్పాన్సిబిలిటీగా మీరు రెస్పాన్సిబుల్ లైఫ్ లో ఎప్పుడు ఎంటర్ అవుతారు? మీ మ్యారేజ్ అయిన తర్వాత మన అందరం పెళ్ళి అయ్యాక అందరం రెస్పాన్సిబుల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది మనకు. అది యూ డే స్టార్ట్స్ కౌంటింగ్ అనమాట. ఆ టైంలో చూస్తే కనుక అప్పుడు మీ ఆలోచన ఏముంటాయి? మీ ప్రయారిటీస్ మారిపోతాయి. ఇంత ముందుగా బైక్, కారు, ట్రావెల్ ఇవన్నీ అనుకున్నది మారిపోతుంది కదా. ఫస్ట్ క్రైటీరియా ఏమొస్తుంది? ఖచ్చితంగా మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నేను ఖచ్చితంగా సేవ్ చేయాలి, వాళ్ళ పెళ్లి కోసం సేవ్ చేయాలి అనుకుంటా. పిల్లల ఎడ్యుకేషన్ తను పుట్టినప్పుడు అనుకుంటే మన దగ్గర గ్రాడ్యుయేషన్ టైం కనుకుంటే ఒక 17 ఏళ్ళు ఉంటుంది. లేదు నేను 10th టైంలో అనుకున్నప్పుడు మీకు 2 ఏళ్ళే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ నేను ప్లాన్ చేస్తాను. లేదు తను 5 ఇయర్స్కి వచ్చినప్పుడు ఇంకొక 7 ఇయర్స్ మీ దగ్గర, మీన్ 5th క్లాస్కి వచ్చినప్పుడు ఇంకొక 7 ఇయర్స్ టైం ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్స్ మారిపోతాయి. కొందరు ఏమనుకుంటారు, నేను ఫస్ట్ కార్ కూడా కొనాలనుకుంటారు. కార్ మనం 10 ఏళ్ళకి ఒకసారి కొనం, ఖచ్చితంగా 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ కి మార్చాలనుకుంటాం. దాని టైం ఫ్రేమ్ వేరే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రయాణం అనేది మొదలు పెట్టేటప్పుడు గమ్యస్థానాన్ని డిసైడ్ చేసుకుంటామా లేదా? గమ్యస్థానాన్ని బట్టే కదా మన ట్రావెల్ టైం ఉంటుంది. అది 6 ఓకే. గంటలు పట్టొచ్చు. సారీ, అది 6 అవర్స్ ట్రావెల్ టైం ఒకటి ఉంటుంది, 4 అవర్స్ ట్రావెల్ టైం ఒకటి ఉంటుంది, 3 అవర్స్ ట్రావెల్ టైం ఒకటి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం ఆ వెహికల్ ని చూస్ చేసుకుంటాం. మనం సైకిల్ వేసుకొని కన్యాకుమారి దాకా వెళ్ళాలనుకుంటే కష్టం, కాశ్మీర్ వెళ్ళాలనుకున్నా కష్టం. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఉండాలి కదా, ఖర్చుకి తగ్గట్టుగా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉండాలి. రైట్? సో ఈ సిప్ అనేది ఏది డిఫరెంట్ మన దానికంటే, మనం డిసిప్లైన్ గా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా డబ్బులు మనకు జమ అవుతాయి, ఎలా మనం క్రైటీరియా తీసుకొని మనం అనుకున్న గమ్యస్థానాలకి హ్యాపీగా చేరుకుంటాం. చేరుకున్న తర్వాత దానికి వచ్చే రాబడి దాని నుంచి ఉంటుంది. దాంతో మనం ఏవైతే గమ్యాలను చేరాలనుకుంటామో చేరుకుంటాం. సిప్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే, మ్యూచువల్ ఫండ్ లో ఏ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో మనం ఎట్లా వాడుకోవచ్చు అని కూడా క్లియర్ గా ఉంటుంది. దాని మీదనే మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఇందాక నేను చెప్పాను కదా, సేవింగ్స్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ విల్ నాట్ మేక్ యువర్ సేవింగ్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? ఏదైతే మీ వాల్యూ పెరుగుతుందో దాని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సేవింగ్స్ అంటే పొదుపు చేయడం. పర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. ₹1,00,00,000 బ్యాంక్ లో భద్రంగా మీ సేవింగ్స్ అకౌంట్ లోనే సేవ్ చేశారు. లేదు నాకు బ్యాంక్ మీద కూడా నమ్మకం లేదు, నేను మా ఇంట్లోనే పెట్టుకుంటాను అనుకొని మీ ఇంట్లోనే భద్రంగా పెట్టుకున్నారు. మంచి స్టాండర్డ్ లాకర్ తయారు చేసుకొని దాంట్లో మీరు ₹1,00,00,000 క్యాష్ అలాగే పెట్టుకున్నారు. రైట్? అది పొదుపు చేస్తారు. మీరు 1 crore ఇవాళ ఇన్వెస్ట్ మీ దగ్గర ఉంది, క్యాష్, హార్డ్ క్యాష్ ఉంది, అట్లాగే పెట్టుకున్నారు. 10 ఏళ్ల వరకు ఆ క్యాష్ అట్లాగే ఉంది. 10 ఏళ్ల తర్వాత ఆ వాల్యూ అలాగే ఉంటుందా? కోటి కోటే ఉంటుంది. కోటి విలువ ఏమైనా పెరుగుతుందా? ఖచ్చితంగా పెరగదు. ఇన్ఫాక్ట్ కోటి విలువ తగ్గుతుంది. అంటే దీన్ని కరెక్ట్ గా రిలేట్ చేసుకోవాలనుకుంటే, ఎప్పుడైనా మనం మన ఇంట్లో వాళ్ళతోటి, మన ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాన్న వాళ్ళు తాతల ఎగ్జాంపుల్ చెప్తారు. ఓకే, ఆ తాత ఇప్పుడు మనకు వచ్చేసరికి మనకు మా నాన్న ఇంత ఇస్తుండే, మీ తాతయ్య ఇంత ఇస్తుండే నాకు అని చెప్తుంటారు. అప్పుడు ఏముంటుండే, ₹100 తీసుకొని ఇస్తే 100 ఇస్తే 100 హైయెస్ట్ వాల్యూ. అప్పుడు 100లో దాదాపు ఒక, నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, 20-30 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, 30 కూడా ఈ 70s-80s టైంలో తీసుకుంటే 100 వచ్చి హైయెస్ట్. ఇప్పుడు దాంతో ఏమొస్తుంది, హార్డ్లీ ఒక రెండు చిప్స్ ప్యాకెట్స్ వస్తే ఎక్కువ. ఇన్ఫాక్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయి మొన్న టూర్కి వెళ్ళాడు. ఇది స్కూల్ నుంచి ఏదో ఎక్స్కర్షన్ తీసుకెళ్తే తన ఎయిర్పోర్ట్ లో ఏదో చాక్లెట్ ఉంది కదా అని కొన్నాడు. ఆ చాక్లెట్ వాల్యూ 400 ఉంది. అంటే ద వాల్యూ ఆఫ్ 100 has gone down so badly that the ₹100 will not fetch you anything in a due course of time. ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీనికి ప్రథమ కారణం ఏమై ఉంటుంది? సేవింగ్స్ చేస్తున్నారు. ఎస్, నా దగ్గర హార్డ్ క్యాష్ ఉన్నాయండి, ₹1,00,00,000 ఉన్నాయి, నేను 10 ఏళ్ళ వరకు ముట్టను మీరు అంటారు. ఫైన్, వెల్ అండ్ గుడ్. నేనంటాను, అది మీరు ముట్టకుండా ఎందుకుంటారంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సంవత్సరానికి 10%, 8% అలాగైనా పెరుగుతూ ఉంటుంది. అది బాగుంటుంది కదా నేను అంటాను. లేదంటే నేను క్యాష్ పెడతాను. ఇది మెయిన్ రీజన్ ఏంటిది? వాల్యూ ఆఫ్ 100 has gone down today. వాల్యూ ఆఫ్ 1 crore has gone down today also. ఎర్లియర్ మీరు 2008 and 2009 టైంలో చూసినప్పుడు రియల్ ఎస్టేట్ లో ₹1,00,00,000 బ్రహ్మాండమైన విల్లా వస్తుంది. ఇప్పుడు ₹1,00,00,000 అపార్ట్మెంట్ కూడా వస్తుంది హైదరాబాద్. కరీంనగర్లో కూడా వస్తలేదు కదా. లగ్జరీ అపార్ట్మెంట్ కావాలంటే కరీంనగర్లో వస్తుందా అండి? కొంచెం నేను వినాలనుకుంటున్నాను, No, sir. ఎక్కడైనా చెప్పొచ్చు. No, sir. No, no, sir. అదే హార్డ్ కోర్ రియాలిటీ. అంటే దీని అంతటికి కారణం ఏంటిది? ప్రధాన శత్రువు ఎవరు? మన సేవింగ్స్ కి మన ఇన్వెస్ట్మెంట్ కి ఇంత డిఫరెన్స్ చూపెట్టడానికి శత్రువు ఎవరు?
ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ 100%. అంటే మనం ఎక్కువ దూరం తీసుకున్న 2007 మాట్లాడినా మీరు ఇది చూస్తున్నారా ఈ గ్రాఫ్ ఇక్కడ 2013 నుంచి 23 వరకు 10 ఏళ్ళ తీసుకున్నాం మనం. ఈ 10 ఏళ్లలో మీ ₹100 వాల్యూ ఉండదు ఎక్కడికి వచ్చిందో. అంటే దాదాపు మీకు చూస్తే కనుక 40% పైన దిగిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. మీరు సేవింగ్స్ చేసుకోకపోవడానికి కారణం అంటే ఇప్పుడు మీరు టెక్నికల్లీ అదే ₹1,00,00,000 ఎగ్జాంపుల్ ఇందాక చెప్తున్నాను కదా, దాని విలువ వచ్చేసి 59 లక్షలు ఉంటుండే మీకు. దట్ ఈస్ హౌ ద ఇన్ఫ్లేషన్ ఈట్స్ అవే వాల్యూ ఆఫ్ యూర్ మనీ. సేవింగ్స్ ఎస్ ఫైన్, వెల్ అండ్ గుడ్. సేవింగ్స్ ఏదో మీ ఎమర్జెన్సీ పర్పస్ కోసం నేను పని చేయలేనప్పుడు, నాకు ఇంకేదో సోర్స్ లేనప్పుడు నేను డబ్బులు తీసుకుంటా అంటే ఒక కొంత భాగం అంటే మీరు ₹100 ఒక ₹10 మీ సేవింగ్స్ లా పెట్టుకొని ఎమర్జెన్సీ ఫండ్ లా వాడుకోవచ్చు. అంతేగాని 100కి 100 పెడతా అంటే ఆ 100 కాస్త 60 అవుద్ది, 60 కాస్త 50 అవుద్ది, ఆ 50 కాస్త 40 అవుద్ది. అది అవాయిడ్ చేసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఎప్పుడైనా సరే ఒకటి రియల్ రిటర్న్ అనేది ఉంటుంది. నాకు తెలియదు ఎంతమంది, చాలా మంది తెలిసే ఉంటుంది. బట్ నాకు తెలిసినంత మటుకు చెప్తున్నాను నేను. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? రియల్ టైం రిటర్న్ ఒకటి ఉంటుంది. సరే, బ్రహ్మాండమైన మీకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ లో ఒక 10% ఇస్తున్నారు అనుకుందాం. ఇన్ఫ్లేషన్ 6% ఉందనుకుందాం. ఇన్ఫ్లేషన్ మైనస్ రిటర్న్ విల్ గివ్ యూ రియల్ టైం రిటర్న్. మీకు 10% లో 6% ఇన్ఫ్లేషన్ తినేస్తుంటే మీ దగ్గర మిగిలినంత ₹4. అది మీ రియల్ రిటర్న్. ఇన్ఫ్లేషన్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఈ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే రిటర్న్స్ లో జనరేట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అటువంటి ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాసెస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అవునా కాదా? దానికి ఉన్న బెస్ట్ టూల్ ఏంటిది? ఇన్వెస్టింగ్ ఇంటూ ఈక్విటీ మార్కెట్స్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటిది? మీరు డబ్బులు మితికి తెచ్చుకున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? చక్రవడ్డీ కట్టాలనుకుంటారు ఎవరన్నా? మీరు అందరు ఎవరైనా సమాధానం ఇవ్వకపోతే మీకు చక్రవడ్డీ కట్టడం ఇష్టమే అని నేను అనుకుంటా. లేదు సార్, ఇష్టం No, ఉండదు సార్. sir. రైట్? చక్రవడ్డీలా కట్టాలనుకునే వాళ్ళు ఎంతమంది? చక్రవడ్డీలా సంపాదించిన వాళ్ళు ఎంతమంది? రెండు సార్, రెండు కావాలి. సం- కట్టుతారా మీరు? అంటే మితి తీసుకున్నప్పుడు చక్రవడ్డీ రూపంగా పైసలు కడతారు దానికి. సార్ కట్టాం సార్. ఎవరైతే చక్రవడ్డీ రూపంగా వాపసు కట్టాలనుకుంటారో ఒకసారి నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి, మీకు ఇస్తాం మేము. చక్రవడ్డీగా సంపాదించిన వాళ్ళు ఎంతమంది? సార్ నేను సార్. సంపాదించుకున్న వాళ్ళు దాదాపు అందరూ అదే కోరుకుంటారు. దాన్నే చక్రవడ్డీ రూపంగా సంపాదించుకోవాలంటే దానికి ఉన్న బ్రహ్మాండమైన అస్త్రం ఏంటిది? ఇన్వెస్టింగ్ ఇంటూ ది మార్కెట్స్, ఇన్వెస్టింగ్ ఇంటూ ది ఈక్విటీ మార్కెట్స్ ప్రైమరీ. చక్రవడ్డీ రూపంలో మీకు జమ అవుతుంది. అది కాకుండా మీకు కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ చేసే చాలా మంది ఉంటారు. ఒకటే వస్తువు వాల్యూ ఒకలాగా ఉంటుంది కదా. 10 అవుతుంది, 8 అవుతుంది, 6 అవుతుంది, 4 అవుతుంది, 12 అవుతుంది, 16 అవుతుంది, 20 కూడా అవుతుంది. దాన్నే ఆ బ్రహ్మాండమైన యావరేజింగ్ కాస్ట్ ఏమంటారు? రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అవునా కదా? Yes, sir. సో దానికి ఇంత చెప్తున్న దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2 వ్యక్తులని తీసుకుందాం. దీంట్లో ఉన్న వాళ్ళ దాంట్లో మీరు ఊహించుకోండి. ఎవరైనా జయ ఉంటే జయశంకర్ టైప్స్ ఎవరు ఉంటే వాళ్ళు అనుకోండి, సుష్మా అంటే సుమన్ అనుకోండి. వాళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసినారు. ఆయన ఒకరైనా 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసినారు, ఒకరు 2005లో మొదలెట్టారు. ఎంత చేసినారు వాళ్ళు? నెలకు ₹10,000. ఆయన ₹1,00,000 సంపాదిస్తున్నాడు, 90,000 ఆయన ఉన్నాయి. జనరల్ గా మేము ఇన్వెస్టర్లను కలిసినప్పుడు కానీ ఏదన్నా సంభాషణ మొదలెట్టినప్పుడు కానీ ఫస్ట్ మా దగ్గర డబ్బులు లేవండి, చాలా ఖర్చులు ఉన్నాయి అన్నట్టు. ఈ ఖర్చులన్నీ క్లియర్ చేసుకుని నేను 5 ఏళ్ల తర్వాత మొదలు పెడతా అనే వాళ్ళు ఉంటారు కొందరు. లేదా కొందరు ఏం చెప్తారంటే మేము ఇప్పుడు స్టార్ట్ చేయడమే, ఆయనకు ₹1,00,000 సంపాదించినా కానీ 50,000 ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తా అంటారు. అదేంటిది? ఆరంభ శూరత్వం అన్నమాట. ఆయన లెక్కల పత్రాలు చూసుకోకుండా నేను స్టార్ట్ చేస్తా అంతే, నేను 50,000 కంటిన్యూ చేస్తా అంటారు కానీ మధ్యలోనే ఆపుతారు. ఆ మధ్యలో ఆపడం తోడు పంచాయతీ ఉంటది, మధ్యలో స్టార్ట్ చేసి ఆపిన ఒక పంచాయతీ ఉంటది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టార్ట్ చేసిన అది ఒకటే బెనిఫిట్ ఉంటుంది, లేట్ గా స్టార్ట్ చేసిన ఒకటి ఉంటుంది. ఈ లేట్ స్టార్ట్ చేయడం వల్ల ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇందాక చక్రవడ్డీ అన్న, చక్రవడ్డీకి సింపుల్ ఇంట్రెస్ట్ కి తేడా ఏంటిది? నార్మల్ కి చక్రవడ్డీకి ఉన్న నార్మల్ ఇంట్రెస్ట్ కి తేడా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ కి సార్ చక్రవడ్డీలో అయితే కనుక ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, నార్మల్ గా అయితే కనుక నార్మల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. సింపుల్ గా మ్యాథమెటికల్ గా చెప్పాలంటే మీ సేవింగ్స్ ఏం చేస్తుంది? ప్లస్ చేస్తుంది. మీ చక్రవడ్డీ ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. మీ డబ్బులు మల్టిప్లికేషన్ రూపంలో పెంచాలనుకుంటారు కదా అందరూ, రైట్? అక్కడ కింద చూడండి, టైం చేంజెస్ +2 ఇంటూ విచ్ ఈస్ ది బిగ్గెస్ట్ మల్టిప్లయర్ విత్ ద టైం. మన మార్కెట్ లో ఎంత టైం స్పెండ్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి
ఒక జర్నీ. అంటే నేను నా కెరియర్ ఎప్పుడు 2008లో స్టార్ట్ చేసిన. 2008లో స్టార్ట్ చేసినప్పుడు మా సెన్సెక్స్ ఎంత ఉండేది? దాదాపు 21,000 ఆల్ టైమ్ హైక్ పోయింది. ఆ తర్వాత 8,000 కరెక్ట్ అయింది 2009లో. ఇవాళ చూస్తే 80,000 ఉంది. దట్ ఈస్ హౌ ద మార్కెట్స్ విల్ రియాక్ట్. చాలా మంది అప్పుడు స్టార్ట్ చేసినారు. దాన్ని అక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ 5% కూడా ఉంటారండి. ఎవరైనా ఉన్నారంటే ఆ 5%లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు మర్చిపోయి ఉంటారు వాళ్ళు పెట్టిన డబ్బులు. అటువంటి వాళ్ళే పైసలు చేస్తారు. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత? ఈమె 27 లక్షలు పెట్టింది. లేట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు 21 లక్షలు పెట్టినారు. కానీ ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చూడండి 5 ఏళ్లలో ఎంత డిఫరెన్స్ ఉందో. ఆమె 1,88,00,000 ఉంటే ఈమె 76 లక్షలలో ఉంది. ఆ మార్కెట్ టైం ఫ్రేమ్స్, ఆ మార్కెట్ లో టైం స్పెండ్ చేయడం ఈక్వలెంట్లీ ఇంపార్టెంట్. అంటే ఇది ఈక్వలెంట్లీ ఇంపార్టెంట్ ఎందుకంటున్నా, ఆ టైం ఫ్రేమ్ క్రియేట్ చేసుకొని ఎందుకు చేయమంటున్నా అంటే మనకు ఒక ఆలోచన ఉండాలి. ఇందాక స్టార్టింగ్ లో నేను చెప్పినాను అనమాట. పెళ్లి కంటే ముందు ఆలోచన ఎట్లుంటుంది, పెళ్ళైన తర్వాత ఆలోచన ఎట్లుంటుంది, పిల్లలు వచ్చిన తర్వాత మన ఆలోచన ఎట్లుంటుంది. దేనికైనా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్ ఎఫిక్స్ చేసుకొని మన ప్రయాణం మొదలెట్టాలి. అంతేనా? సో ఈ ఎస్ఐపి వల్ల అడ్వాంటేజ్ ఏంటిది? ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేసినాం కదా బాగానే ఉంటుంది అనుకోవచ్చు. అందరికీ ఒకటేసారి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇమీడియట్లీ ఫ్రమ్ టుమారో చేంజ్ చేయడం కష్టం. అది ఫ్యాక్ట్ అండి. నేను కూడా నా ఎస్ఐపి ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు, నా శాలరీ స్టార్ట్ అయినప్పుడు నేను 500 తోటే స్టార్ట్ చేసిన. నేను 500 అప్పుడు స్టార్ట్ చేసిన కదా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, నేను ఎట్లా చేస్తా అంటే ఎట్లా కుదురుతుందండి? 10 ఏళ్ళు 1000 రూపాయలతో చేస్తేనే 1,20,000 ఉంటుంది. 60,000 6 లక్షలైనా 20 ఏళ్ళకి నేను ఏం చేస్తా? అంతేనా? ఇది ఎస్ఐపి ద్వారా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న అమౌంట్స్ తోటి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దాన్ని కాలక్రమేణా అంటే మీన్స్ గోయింగ్ ఆన్ విత్ ద టైం దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏముంటుంది? చక్రవడ్డీ ద్వారా మీకు ఎర్నింగ్స్ వస్తాయి కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మీ పోర్ట్ఫోలియోని అంటే మీరు ఇన్వెస్ట్ చేసింది ఎట్లా చేస్తుంది అందరికి అవసరం ఉంటుంది. చాలా మంది అడుగుతారు, బాగానే డబ్బులు పెట్టినా నాది చెక్ చేయకుండా ఎట్లుంటా అంటారు. చెక్ చేయాలనే అంటారు. ఆ చెక్ చేయడానికి, రివ్యూ చేయడానికి మీకు ఎవరు అవసరం? ఈ మీటింగ్ ఎవరైతే మిమ్మల్ని పిలిచినారో వాణి గారు, అటువంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకోండి. ఎందుకంటే అన్ని కూడా గెలుపు గుర్రాలు కాదు కదా. మనం అనుకునే అన్ని సక్సెస్ ఎట్లా అవుతుంది? ఒక బిజినెస్ మ్యాన్ కూడా 100 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తాడు. ఆ 100 ప్రోడక్ట్ నుంచి ఒకటి రెండే సక్సెస్ అవుతాయి. ఆ సక్సెస్ అయిన దాంట్లోంచి మనం చేంజ్ చేయాలి. సక్సెస్ కానివి ఏం చేస్తాడు? ఆయన అట్లే వదిలేడు. పోతే పోయింది కదా అని దాన్ని మారుస్తాడు, దానికి మోడిఫికేషన్ చేస్తాడు, ఇన్నోవేషన్ చేస్తాడు, తీసుకొస్తాడు. అంటే మీ ఫండ్స్ ని కూడా ఏవైతే మనం అనుకున్న శాతంలో పర్ఫామ్ చేయట్లేదో, ఏదో మనం అనుకున్న జరగట్లేదో దాన్ని రీషఫుల్ ఆర్ రియలైన్ యువర్ పోర్ట్ఫోలియో అంటారు. ఆ రివ్యూయింగ్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ యాన్యువల్లీ బేసిస్. దానివల్ల ఏదైతే మనం అనుకున్న రిజల్ట్స్ రావట్లేదో అది రావడానికి రివ్యూ చేసుకొని మానిటర్ చేయాలి, మార్చాలి. అప్పుడు మీరు అనుకున్న డెస్టినేషన్ మీరు రీచ్ అవుతారు. సో నేను 2 ఎగ్జాంపుల్స్ చూపెడతాను. ఒకటి నార్మల్ సిప్, ఒకటేసారి డబ్బులు పెడితే ఎట్లుంటది, ఒకటేసారి అంటే నెల నెల పెడితే ఎట్లుంటది. అది కాకుండా ఆ నెల నెల పెట్టేదాన్ని సంవత్సరానికి ఒకసారి పెంచుకుంటే ఎట్లుంటుంది. అంటే ఈ నెల మీరు 10,000తో స్టార్ట్ చేసినారు, వచ్చే సంవత్సరం 11 అవుతుంది, ఆ తర్వాత సంవత్సరం 12 అవుతుంది, ఆ తర్వాత 13 అవుతుంది. అట్లా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జాంపుల్స్ తో చూపెడతాను నెక్స్ట్. సో ఇందాక చెప్తుంటే ఒకళ్ళు 10,000 స్టార్ట్ చేసినారు, నెలకు 10,000 చొప్పున ఒకళ్ళు ఇన్వెస్ట్ చేసినారు, 6 నెలలు తీసుకుందాం లెక్క. ఒక ఆయన ఒకటేసారి 60,000 పెట్టి. ఈ రెండిట్లో మీరు తేడా చూడండి. మీరు చూడాల్సింది ఏంటిది? ఇక్కడ నేను కర్సర్ పాయింట్అవుట్ చేస్తున్నా. మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చూడాలి, యూనిట్స్ ఎన్ని వస్తున్నాయో చూడాలి. రైట్? మార్కెట్ యూనిట్ అలొకేషన్ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది. ఆ యూనిట్ అలొకేషన్ అంటే నావ్, నెట్ అసెట్ వాల్యూ, అంటే ఆ వస్తువు యొక్క వాల్యూ. 10 రూపాయలు ఉన్నది 8 అన్నా కదా. ఇక్కడ మీరు గమనించాల్సిన టోటల్ ఏంటిది? మెయిన్ గా లాస్ట్ కి ఈ 6 నెలలల్లో ఆయనకి ఎన్ని యూనిట్ జమ అయినాయి? నెలకు 10,000 పెట్టే అతనికి ఆయన 10,000 పెడుతున్నాడు, నేను 60,000 ఒకటేసారి పెట్టాడు. 6 నెలల ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అడ్వాంటేజ్ ఏమొచ్చింది? ఆయనకు 3 యూనిట్లు ఎక్కువ వచ్చినాయి. ఈయనకు 50 యూనిట్లు ఎట్లున్నాయో 50 యూనిట్లు అట్లనే ఉన్నాయి. దానివల్ల డిఫరెన్స్ ఏమొచ్చింది? కాస్ట్ యావరేజింగ్ తోటి టైం సేమ్, రిటర్న్స్ ఏమో అన్ని సేమ్ ఉన్నాయి. బట్ ఆయన అనుకున్న వాల్యూస్ కి వీళ్ళిద్దరికి 3,000 తేడా ఉంది. ఈ 3,000 తేడా కారణం ఏంటిది? ఇందాక స్లైడ్ లో నేను చూపెట్టాను. చక్రవడ్డీ గురించి మాట్లాడినప్పుడు ఎవ్రీబడి వాస్ సో ఎంతూజియాస్టిక్ గివ్ ది ఆన్సర్. దాని లాస్ట్ లో చూస్తే రూపీ కాస్ట్ యావరేజింగ్. ఆ రూపీ కాస్ట్ యావరేజింగ్ ఒక అడ్వాంటేజే మీకు నెల నెలా చేయడంతో వస్తుంది. ఓకే, దాట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ రిటర్న్.
సరే, రూపీ కాస్ట్ యావరేజింగ్ గురించి చెప్పినాను, అది బాగానే ఉంది, నెల నెల పెడతా అంటారు. బట్ మన ఖర్చులు కూడా అట్లా పెరుగుతుంటాయి కదా. మనం ఇంకొంచెం ఫాస్ట్ గా మన గోల్ చేరుకోవాలంటే ఏం చేయాలి? ఈ సిప్ టాప్అప్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఈ సిప్ టాప్అప్ ఏంటిది? జనరల్లీ ప్రాబ్లం ఏముంటుందంటే ఇన్వెస్టర్స్ మొదలెట్టినప్పుడు అందరూ స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు మనం శాలరీలో ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు మొదలెట్టినప్పుడు మన జీతం 1,00,000 అనుకుందాం. వచ్చే సంవత్సరం 1,20,000 అవుతుంది, ఆ తర్వాత 1,30,000 అవుతుంది, అలా 50 అవుతుంది. దాని తగ్గట్టుగా మనం సేవ్ చేస్తున్నామా? ఇప్పుడు 3 కోట్లు కావాలనుకుంటారు మీరు. నేను 3 కోట్లు రీచ్ అవ్వాలి అంటే నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తా అనుకుంటా, రైట్? ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటే 23 ఏళ్లలో ఇంత స్టార్ట్ చేస్తా అని నేను ప్లాన్ చేసిన. నాకు అప్పుడు 3 కోట్లు కావాలి. 3 కోట్లు కావాలంటే ఏం చేయాలి? ఎంత ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు, ఎట్లా చేయొచ్చు? ఒకళ్ళేమో ఏం చేసినారు, జస్ట్ 6,000 సిప్ ఆయన స్టార్ట్ చేసినాడు, ఆయన వదిలేసిండు. వేరే వాళ్ళు ఏం చేసినారు, ఇద్దరు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకళ్ళేమో 5% ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ చేసినారు, ఒకళ్ళు 5,000, ఒకళ్ళేమో 5% పర్ మంత్, ఇంకొకరు 10% పర్ మంత్ ఇంక్రిమెంటల్, అంటే యాన్యువల్ ఇంక్రిమెంట్. అంటే 10,000 ఉన్నది నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు 11,000 పర్ మంత్ పెరుగుతుంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే అమౌంట్ అట్లా కాకుండా ఒకవేళ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 6,300, ఒకవేళేమో 6,600, అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం గమనించాల్సింది ఏంటిది? ఆయన ఇన్వెస్ట్ చేసింది ఫస్ట్ వాళ్ళు 6,000 చేసి 23 ఏళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చేసింది ఎంత? 33 ఏళ్ళు. ఆయన చేసింది ఎంత? ఒకళ్ళు ఇన్వెస్ట్ చేసింది 18 lakhs ఇన్వెస్ట్ చేసినారు. అప్రిషియేషన్ ఎంత వచ్చింది? 1,58,00,000 వచ్చింది. ఆ తర్వాత 5% అప్రిషియేషన్ వల్ల వాల్యూ ఎంత వచ్చింది? 2 కోట్లు వచ్చింది. 10% చేసిన వాళ్ళు ఎంత వచ్చింది? 2,72,00,000 వచ్చింది. అంటే లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఈ యావరేజ్ కాంపౌండింగ్ తో చేసుకుంటా ఉంటే మనం అనుకున్న డెస్టినేషన్ ఎవరైనా ఇవాళ రేపు అందరు ఫాస్ట్ గా రీచ్ అవ్వాలనుకుంటారు కదండి. అదైతే అందరు కావాలనుకుంటారు, రైట్? అందరికీ స్పీడే కావాలి. కరెంట్ సార్ మార్కెట్ లో 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం జీతమే అనుకుందాం, లేదా బిజినెస్ అనుకుందాం. రాబడి ఎక్కువ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు కదా, లేదా బోనస్ వచ్చినప్పుడు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎప్పుడైతే ఎర్నింగ్స్ కెపాసిటీ కానీ పనిచేసే వర్క్ కెపాసిటీ కానీ తగ్గుతాయో ఆ టైం వరకు మనం స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటాం. మనం సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ ఏం కావాలండి? మనం సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉండాలనుకుంటున్నాం అనుకోండి, స్ట్రాంగ్ గా ఏమి ఉండాలి? మన బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి. బ్యాలెన్స్ షీట్ గురించి ఆలోచించిన వాళ్ళు ఎప్పుడైనా స్ట్రాంగ్ గా ఉంటారు. బికాస్ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ మచ్ ఆన్ ది ఎర్నింగ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ అనుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇంకొకరు ఏమనుకుంటారు, డెస్టినేషన్స్ గోల్స్ ఉంటాయి, అది రీచ్ అవ్వాలని ఇంకోవాలనుకుంటారు. ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఎప్పుడైనా మనకు కూడా, మనం అందరం ఎర్నింగ్స్ ఉన్నాం, నార్మల్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎర్నింగ్స్ అనేది బెటర్ గా ఉండాలని కోరుకుంటాం. ఆ యాంగిల్లో తీసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి ఎవ్రీ మంత్. సరే, అందరికీ ఎవరైనా సరే ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటే మీ ఫస్ట్ గోల్ ఏంటిది? ఎప్పుడైనా ఖచ్చితంగా అందరికీ సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. తాతలాస్తులు కాదు, తండ్రులు ఇచ్చేది కాకుండా మనకంటూ మనం సొంతంగా ఒక ఇల్లు అయితే కొనాలనుకుంటారు కదా. జాబ్ Yes, ఎక్కగానే sir. ఫస్ట్ ఏం చెప్తారని? ఒక ఇల్లు కొనుక్కో అంటారు, అంతేనా? ఎస్ Yes, సార్. sir. కొనుక్కున్నప్పుడు సరే ఇల్లు కొనుక్కున్నారు, దాదాపుగా జాబ్ మొదలు పెట్టిన వాళ్ళ శాలరీలో చూడండి ఎక్కువ మటుకు ఈఎంఐ ఫస్ట్ వాళ్ళ ఇల్లుకే స్టార్ట్ అవుతుంది. సరే, ఆయన చిరకాల వాంఛ, ఆయన కోరుకున్నాడు, నేను ఆ ఇల్లు కొనుక్కున్నా, వెల్ అండ్ గుడ్. ₹1,00,00,000 కూడా ఆయన ఇల్లు కొనుక్కున్నాడు. ఆయనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5% వచ్చింది. ఓకే, ఆయన ఎన్ని ఇల్లు కట్టాలి? అది 30 ఇల్లు కట్టాలి. ఓకే, ఇంట్రెస్ట్ కే ఆయన ఎంత పోతుంది, ఆయన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పోతుంది? ఆయన కొన్నది, ఆయన లోన్ తీసుకుని కోటే, బట్ ఆయన ఎంత కడుతున్నాడో అర్థమైందా? ₹2,76,80,880 కడుతున్నాడు ఆయన. తీసుకున్న దానికి ₹1,76,80,000 ఆయన ఇంట్రెస్ట్ కే కడుతున్నాడు. అసలు కూడా కట్టాలి కదా. సరే, ఒక ఇల్లు ఉండడంలో తప్పు లేదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం కానీ, మనకున్న గోల్స్ ప్రకారం కానీ ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు తీసుకున్నప్పుడు అది తీసుకున్నారు మీరు, బట్ ఇంత మిత్తి ఆయన కడుతూ మీరేం సేవ్ చేసుకుంటున్నట్టు? నా ఈఎంఐ ఉంటుంది నేను సమాధానం చెప్పే బదులు ఆ ఈఎంఐ అమౌంట్ లోంచి ఒక 10% మనం ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. మీరు ఇమాజిన్ చేయాల్సిన ఏంటిది, ఆ స్లిప్ కూడా అదే 76,800
91 రూపాయలలోంచి మనం ఒక 10% లాగా సిప్ తీసుకుంటే 7,600 చొప్పున అదే 30 ఏళ్ళు చేస్తే మీకు ఏమొచ్చింది? మీ మిత్తి మీకు రికవర్ అయింది. మీ అసలు కూడా మీకు అసలులో సగం అమౌంట్ కూడా మీకు రికవర్ అయింది. అంటే కట్టంగా మీకు ఇంత వాల్యూ అయినా మిగులుతుంది కదా, మీ ఇంటీరియర్ కి అయిన పైసలు అనుకోండి. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎస్ఐపి. ఇక్కడ చేసింది ఏం లేదు. ఆయనకి ఎంతైతే మనం అప్పు తీసుకొని చేసినామో, ఎంతైతే అప్పు కట్టి మనం అప్పు తీసుకొని ఇల్లు కడుతున్నామో, దాంట్లో నుంచి ఒక పోర్షన్ మనం సేవింగ్స్ లా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అదైతే ఎంత సిస్టమేటిక్ గా మెయింటైన్ చేస్తామో, అరే మా సిబిల్ స్కోర్ అదైతుంది, దానికి ఎట్లా చేసి మనం కట్టాలి, అసలు ఏం చేయొద్దు అనుకున్న పద్ధతిలోనే అంత ఖచ్చితంగా ఉండి అంత రీపేమెంట్ చేస్తున్న దాంతో మనం ఎస్ఐపి కూడా యాడ్ చేసి చేశారనుకోండి, ఈ బెనిఫిట్ ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వంగా మీకు ఇంకొక 58 లక్షలు మిగులుతాయి. పెద్ద గ్రీక్ లాటిన్ సైన్స్ ఏం లేదు దీంట్లో. సింపుల్ ఇన్వెస్ట్మెంట్. మీ అందరూ ఇప్పుడు ఈ మాట్లాడిన మొత్తం దాంట్లో మీ అందరికి ఏం అర్థమై ఉంటది? ఎంతమంది అంటే ఇక్కడున్న మనం మాట్లాడే టైంలో చూస్తే కనుక చాలా మంది ఓన్లీ వాల్యూ ఆఫ్ ది మనీనే లెక్క పెడుతుంటారు. అందరూ ఇగ్నోర్ చేసేది ఒక పాయింట్ ఉంది. చాలా మంది ఖచ్చితంగా ఒక పాయింట్ ఇగ్నోర్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లోంచి అందరికి 3 కోట్ల వినబడి ఉంటుంది, ₹1 లోనే కనబడి ఉంటుంది, ఇంట్రెస్టే కనబడి ఉంటుంది. బట్ ఈ రెండిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఏంటిది అది? అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చెప్పొచ్చు మీరు, నేను వింటా. మీకు ఏం అర్థమైందో అర్థం చేసుకోవడానికి, లేదంటే నేను చెప్పే విధానంలో క్లారిఫికేషన్ తీసుకోవడానికి. 30 year రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 30 years రెగ్యులర్ పే. ఈ రెండిట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ 30 ఏళ్ళు. 30 ఏళ్ళనే కాదు, టైం స్పెండ్ ఇన్ ద మార్కెట్ విల్ ఆల్వేస్ డిఫర్. చాలా మంది ఆ టైం ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. తొందర ఎక్కువ. మనం ఇవాళనే పంట వేసి రేపే దిగుబడి రావాలంటే వస్తుందా అండి? వరికి 3 ఏళ్ళు పడుతుంది, 3 నెలలు పడుతుంది కదా. టోటల్ వేస్తే 2-3 ఏళ్ళు పడుతుంది కదా. మన డబ్బులు కూడా అంతే. మన డబ్బులు మన కోసం పనిచేయాలి. అదొక విత్తనంలా చూడాలి మీరు. ఈ సిప్ లో పెట్టే ప్రతి రూపాయి ఒక విత్తనంలా చూసుకోవాలి మీరు. విత్తనం వేసిన తర్వాత అది ఎంత మంచి పంట దిగుబడి రావాలో, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో అంత ఎరువులు వేయాలి. ఆ ఎరువులు ఏంటిది? సిప్ టాప్అప్. ఆ సిప్ టాప్అప్ అనేది మీ ఎరువు. దాంతో మీ దిగుబడి వస్తుంది. ఆ దిగుబడి ఏంటిది? ఇందాక నేను చెప్పిన ఇప్పుడు చూపెడుతున్న వాల్యూ ఉంది కదా, 58 లక్షలు అనేది మీ దిగుబడి. మీరు చెదలు తీయంగా, కలుపు బీకంగా, అన్ని చేయంగా మీకు మిగిలే అమౌంట్ కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది? టైం స్పెండ్ ఇన్ ద మార్కెట్. టైం యూ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ద మార్కెట్. ఆ టైం ని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆ టైం అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది? గమ్యస్థానం లేకపోతే టైం ఎట్లా వస్తుందండి? సైకిల్ వేసుకొని కాశ్మీర్ పోతా అంటే మీరు సేమ్ ఫ్లైట్ ఎక్కిపోయిన 2 గంటలలో పోతారా? పోరు కదా. సైకిల్ వేసుకొని పోవాలంటే వేరియస్ స్టాప్స్ ఉండాలి మీకు, వేరియస్ అక్కడికి దానికి ఎక్కువ ప్లానింగ్ కావాలి. ప్రతి ఒక్కసారి ప్లానింగ్ లోనే పోవాలి. దేనికైనా ప్లానింగ్ కావాలి కదా. అక్కడ పోయిన తర్వాత హిందీ నేర్చుకోకుండా పోయారు అనుకోండి, అది ఇంకో బాధ. ఈ మధ్యకాలం మధ్యలో వచ్చే రాష్ట్రాలు దాదాపు అందరూ హిందీయే మాట్లాడతారు. మనకు ఓన్లీ తెలుగు వచ్చు, ఇంకేం రాదు. దానికి కూడా ప్లానింగ్ కావాలి. ఇవన్నీ చేయాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ స్టాప్స్ ఉండాలి, ప్రాపర్ గోల్స్ ఉండాలి. అందుకే అంటున్నాను, చేసే పనికి ఏది ఎలా చేయాలో అలా చేయాలి. అందుకే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కి అనేది మనకు ఒక గోల్ ఉండాలి. ప్రతి ఒక్క ఇప్పుడు ఎస్ఐపి ద్వారా చేస్తా ఉంటే 5 ఏళ్ళది ఒకటి ఉండొచ్చు, 3 ఏళ్ళది ఒకటి ఉండొచ్చు, 10 ఏళ్ళది ఒకటి ఉండొచ్చు, 15 ఏళ్ళది ఉండొచ్చు. కాకపోతే అందరూ నేను కలిసిన వాళ్ళ దాంట్లో చాలా మంది ఇగ్నోర్ చేసేది ఒకటి ఉంటుంది. అదేంటిదంటే మీ రిటైర్మెంట్ అందరూ మర్చిపోతారు. నాకేముంది, మా పిల్లలు ఉన్నారు, మా ఆస్తులు ఉన్నాయి అనుకుంటారు. ఆస్తులు పోవచ్చు, లిటిగేషన్ రావచ్చు, పిల్లలు ఇక్కడ ఉండొచ్చు, యుఎస్కి వెళ్ళొచ్చు. వాళ్ళు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఎవరు గ్యారంటీగా చెప్పలేదు. ఎంతమంది 100% చెప్పగలుగుతారండి మావాడు చూసుకుంటాడు నన్ను అని ధైర్యంగా? నాకు తెలిసి 5% కూడా చెప్పరు ఇప్పుడు నడుస్తున్న పరిస్థితులు బట్టి. దానికి కావాల్సింది ఏంటిది? రిటైర్మెంట్ కార్పస్ కావాలి. సరే, రిటైర్మెంట్ కార్పస్ హెల్త్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది? నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటారు చాలా మంది. బట్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఏం కవర్ చేస్తుంది? మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కవర్ చేస్తుంది. బట్ మీరు హాస్పిటల్ పోకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మందులకు అయ్యేది, అది కవర్ కాదు. దానికి కావాల్సింది ఏంటిది? మీ ఎర్నింగ్సే కావాలి. అంటే మీ సేవింగ్స్ ఎంత అయితే ఉంటాయో అంత మంచిగా ఉంటుంది మీకు. మీ లగ్జూరియస్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. అటువంటి దానికి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అంటే ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, మనం ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందు ఎందుకు చేస్తున్నామో ఒక ఐడియా ఉంటుంది.
ఆ ఐడియా అనేది, ఆ గోల్ అనేది మనం ఎఫిక్స్ చేసుకుంటున్నప్పుడు దానికి తగ్గ ఫండ్ మనం చూస్ చేసుకోవాలి. ఆ ఫండ్ చూస్ చేసుకోవడానికి మీకున్న ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎన్జిఓ పార్ట్నర్స్ కానీ మీకు హెల్ప్ చేస్తారు. 100 రకాలుగా చూపెడుతుంది మీ దగ్గర ఉన్న దాంట్లో. మీ టైం బట్టి అటువంటి ఫండ్ మీకు సెలెక్ట్ చేసి చూపెడతారు అనమాట. ఈ ఫండ్ మీరు అనుకున్న 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి సెట్ అవుతుంది, దీంట్లోనే పెట్టండి. రిస్క్ రిటర్న్ వేరు ఉంటాయి. హై రిస్క్ కావాలంటే హై రిటర్న్ ఉంటుంది. అఫ్ కోర్స్ హై రిటర్న్స్ కావాలంటే హై రిస్క్ ఉంటుంది. బట్ దాని దగ్గర టైం కూడా ఇవ్వాలి కదా. ద రిస్క్ క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్ బై స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ దిస్ మార్కెట్ ఇన్ హార్డ్ రియాలిటీ. బట్ మెనీ పీపుల్ ఇగ్నోర్ ఇట్. సో ఇది ప్లాన్. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఈ కంటింజెన్సీ అంటే ఏంటిది? ఇందాక అన్నాను కదా, మెడికల్ ఎమర్జెన్సీస్. నేను 2000 సంవత్సరంలో ఎప్పుడైతే కోవిడ్ మనకు వచ్చిందో చాలా ఎగ్జాంపుల్ చూశాను. కొందరు వాళ్ళ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ క్యాష్ రిజర్వ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయో, ఎవరైతే ఎమర్జెన్సీ ఫండ్స్, కంటింజెన్సీ ఫండ్స్ అని పెట్టుకున్నారో వాళ్ళు సర్వైవ్ అయ్యారు. బట్ చిన్న స్థాయి, మధ్య స్థాయి వ్యాపారస్తులు చాలా దెబ్బతిన్నారు, ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్. చాలా మంది దెబ్బతిన్నారు. ఈ ప్లానింగ్ అనేది గోల్ వైజ్ గా చేసుకోకపోతే ఆ రిస్క్ మనకు ఉంటుంది. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇగ్నోర్ చేసే పాయింట్ అక్కడ ఉంటుంది ఎప్పుడైనా. సింపుల్ లాజిక్ చెప్పాలంటే, ఎవరైనా ఉద్యోగం నుంచి ఆధారపడి కంప్లీట్ గా దాని మీద ఆధారపడి అదే మన జీవనాధారం అనుకోకుండా మనం దానిలోంచి బయటికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కంపెనీ ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళాలన్నా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి తగ్గట్టు శాలరీ మీ సేవింగ్స్ లో ఉండాలి. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, మీకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ మన శాలరీలో అంత అమౌంట్ మనం సైడ్ పెట్టుకొని ఉండాలి ఎప్పుడు. అప్పుడే ఎప్పుడు ఏ టైంలో ఏ డిసిషన్ తీసుకుంటామో మనకే తెలియదు కదా. అన్ఈవెన్ కండిషన్స్ ఉంటాయి, అన్ఈవెన్ థింగ్స్ ఉంటాయి, ఇంకొన్ని ఉంటాయి. చాలా మంది ఈ షార్ట్ టర్మ్ ప్లాన్ లో చాలా మంది ఏం కన్సిడర్ చేస్తారండి? ఇవాళ రేపు షార్ట్ టర్మ్ లో అంటే ఐఫోన్ల కోసం సేవ్ చేసిన వాళ్ళు బాగానే మంది ఉన్నారు. ఐఫోన్ ఐ మీన్ నాట్ ఎగ్జాక్ట్లీ ది ఐఫోన్ ఆర్ కాస్ట్లీ ఫోన్ కొనాలంటే కూడా 1,00,000 పైన అయిపోయింది. దానికి కూడా సేవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే, దీనికోసం అని ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని ఉంటాయి, దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు ఆయన. ఎప్పుడైతే కొత్త ఐఫోన్ రిలీజ్ అవుతుందో ఆయన పాత ఐఫోన్ తీసేసి దాంట్లో ఉంచిన సేవింగ్స్ తోటి కొత్త ఐఫోన్ తీసేసుకుంటారు ఆయన. అది కూడా సేవింగ్స్. కొందరు కార్లు కొనాలనుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఆఫ్టర్ 5 years ద వాల్యూ ఆఫ్ ద కార్ విల్ బి మోర్ లెస్సర్ దాన్ ది కరెంట్ వాల్యూ. అంటే వాల్యూ రిటర్న్స్ లో మనకు వచ్చే తక్కువ ఉంటుందని చెప్పి ఆయన ఎవ్రీ 4 years కి కార్ మారుస్తారు. ఆయన మీడియం టర్మ్ కింద తీసుకుంటారు. ఈ లాంగ్ టర్మ్ లో మన ఎడ్యుకేషన్ అయ్యి ఉండొచ్చు, పిల్లల ఎడ్యుకేషన్, మన రిటైర్మెంట్, ఏదైనా అయ్యి ఉండదు, పిల్లల మ్యారేజ్ కానీ ఏదైనా కానీ. అఫ్ కోర్స్ గ్లోబల్ ట్రిప్ వేయాలి, వరల్డ్ ట్రిప్ వేయాలనుకున్నది కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ కింద పెట్టుకోవచ్చు. రిటైర్మెంట్ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ కింద పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ హౌ టు అప్రోచ్. సెగ్రిగేషన్ ఆఫ్ యువర్ గోల్స్ ఇస్ ప్రైమరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ మీకు బొమ్మ కనబడుతుంది అక్కడ. ఆ ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ లో వేరియస్ రకాలు ఉంటాయి. మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు బెస్ట్ ల్యాప్టాప్ కొనాలనుకుంటాం కదా. బెస్ట్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నప్పుడు 2 లక్షలు ఉంటుంది. నార్మల్ ల్యాప్టాప్ అంటే 40 లక్షలు, 40,000 కూడా వస్తుంది. ఆ 40,000 సర్వైవల్ వేరు ఉంటుంది, ఆ ఎక్కువ తీసుకున్నది వేరే ఉంటుంది. రైట్? బేసికల్లీ మనం అప్రోచ్ అనేది చాలా క్లారిటీ తోటి ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ స్టార్ట్ చేయాలి. క్లారిటీ తోటి మన ప్రయాణం సాగించాలి. దాన్ని బట్టి మన రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో దానికి వేరియస్ టైప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ ఈక్విటీ కాదు. చాలా మంది మేజర్ గా తప్పేం చేస్తారంటే, ఇప్పటి వరకు ఓన్లీ ఎఫ్డి చేస్తూ ఓన్లీ సేవింగ్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళు స్ట్రైట్ అవే వచ్చేసి స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ చూసేసి బాగా రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 2 years లో 40%, 50% ఇచ్చిందని దానిలో పెడతారు. బట్ ఎప్పుడు ఒకటేలా ఉంటుంది కదా స్టోరీ. అంటే ఒక హీరో మీద మనం నమ్మి ఒక మూవీ చూసినాం అనుకోండి, నెక్స్ట్ మూవీ కూడా అంతే బ్రహ్మాండంగా ఉండదు కదా. అది కూడా ఫ్లాప్ అవ్వచ్చు, తెలియదు కదా. అండ్ ఈ ఈక్విటీలో కొంచెం రిస్క్ ఉంటుంది, దానికి కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎఫ్డీలో పెట్టి, సేవింగ్స్ అకౌంట్ లో పెట్టి డైరెక్ట్ గా నేను ఇక్కడికి వచ్చి పెట్టేస్తాను, నాకు నెక్స్ట్ 2 years లోనే రిటర్న్ కావాలి, లాస్ట్ 2 years ఇంత బ్రహ్మాండంగా ఇచ్చినాయి కదా, నెక్స్ట్ 2 years కూడా అంత రిటర్న్ వస్తాను కూడా పెట్టకూడదు. ఫస్ట్ మీ ఆలోచన ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇన్ ది సెన్స్ మీరు దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో అన్న క్లారిటీ తీసుకొని దాన్ని బట్టి స్టార్ట్ చేయాలి స్లోగా. ఈ ఒకవేళ మీరు ఎఫ్డి డిపాజిట్ అనుకున్నారు అనుకోండి, మెల్లిగా షార్ట్ టర్మ్ గోల్స్ తీసుకొని ఈ లిక్విడ్ కానీ, డెట్ సైడ్ లో కానీ, ఆర్బిట్రాజ్ ఫండ్స్ అంటారు, ఇప్పుడు డెట్ మాట్లాడడం, దాని బదులు షార్ట్ టర్మ్ డెట్ కానీ, మీడియం డెట్ కానీ ఉంటాయి. ఇవేంటిదంటే ఫిక్స్డ్, రిటర్న్స్ తక్కువ ఉంటుంది, దాని దగ్గర రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. అటువంటి దానిలో పెట్టచ్చు. ఆ తర్వాత ఈ డెట్ అండ్ ఈక్విటీ మిక్స్ మోడల్ ఒకటి ఉంటుంది. మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్ డీసెంట్ ఉంటుంది, ఒక 10%, 8% చొప్పున వస్తుంటాయి. అటువంటి కూడా తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అనుకున్నది స్ట్రైట్ అవే ఈక్విటీ తీసుకోవచ్చు. మనం లాస్ట్ స్టెప్ నుంచి డైరెక్ట్ టాప్కి వెళ్ళిన దాని బదులు
మన ఐడియా అనేది క్లారిటీ ఉండి, మన డెస్టినేషన్ టైం అనేది, జర్నీ అనేది క్లారిటీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. సో క్లియర్ ఉంది. ఈ టెన్యూర్ మీరు ఒకవేళ చూస్తే కనుక మనం అనుకున్న దాన్ని బట్టి, మన టైం బట్టి మనం ఫండ్స్ ని చూస్ చేసుకోవాలి. అది క్లియర్ ఒక చాట్ ఇక్కడ రిఫర్ చేస్తున్నాను నేను. సిప్ గోల్, షార్ట్ టర్మ్ గోల్స్ కి, మీడియం టర్మ్ గోల్స్ కి, లాంగ్ టర్మ్ గోల్స్ కి ఎటువంటి ఫండ్స్ తీసుకోవాలి అంటే నా దృష్టిలో లాంగ్ టర్మ్ 10 years అంటే నేను తక్కువనే అంటాను. 5 years కొందరు మందికి చాలా లాంగ్ టర్మ్ అండి, చాలా రోజులు అయిపోతే 5 ఏళ్ళు అంటే మీరు తక్కువ చెప్తున్నారా, అంత ఎక్కువ అంటారు. నా దృష్టిలో అసలు 5 years కన్సిడర్ చేయాలి. ఎందుకంటే 5 years లో ఏదైనా జరగచ్చు. కొన్ని రీకరెక్షన్ అయిపోయి సిక్లికల్ గా అది రీబౌన్స్ బ్యాక్ అవ్వడానికే 4-5 ఏళ్ళు పడుతుంది. అది లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేయాలి. డిఫైన్ లాంగ్ టర్మ్ 5 years అండ్ అబోవ్ ఉంటుంది. అది హైబ్రిడ్ కేటగిరీ కానీ, ఈక్విటీ కేటగిరీస్ కానీ, ఆ ఈక్విటీ కేటగిరీస్ లో లార్జ్ క్యాప్ మోర్ ఐడియల్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను, క్రికెట్ ఎగ్జాంపుల్ ఎందుకు మాట్లాడుతున్నా ఇన్వెస్ట్మెంట్ లో అంటే మనకు ఇండియాలో చాలా మంది ఈజీగా కనెక్ట్ అయ్యేది క్రికెట్ ఒకటే దానికి కాబట్టి. ఇప్పుడు అందరూ ఆన్సర్ ఇవ్వండి. టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది, ఎంతమంది చూస్తున్నారు దాన్ని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ మ్యాచ్ 3వ టెస్ట్ స్టార్ట్ అయింది. ఎంతమంది స్కోర్ మీద ఐడియా ఉండి ఉంటుంది, ఎంతమందికి ఒక టెస్ట్ మ్యాచ్ నడుస్తున్న ఐడియా ఉంది, ఒకసారి చెప్పండి. ఎక్కువ చూడరు సార్ టెస్ట్ మ్యాచెస్. అట్లీస్ట్ స్కోర్ అయితే చూస్తారు కదా. మ్యాచ్ మొత్తం 8 గంటలు చూసుకొని చూడమంటే చూడరు, కానీ కనీసం స్కోర్ అయితే చూస్తారు. చూస్తాం సార్, అప్డేట్ చూస్తాం సార్ ఎప్పటికప్పుడు. అప్డేట్లు అయితే చూస్తారు కదా. అంటే ఆ క్రికెట్ లో కంపేర్ టు చూస్తే కనుక చాలా తక్కువ. బ్యాటింగ్ ఒకటే కాదు, బౌలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. పెద్ద స్కోర్ పెట్టి చెత్త బౌలింగ్ వేస్తే ఏమవుతుంది, వేస్ట్, ఓడిపోతే లాస్ అవుతుంది సార్. మన గోల్ మనం ₹1,00,00,000 సేవ్ చేయాలనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాము, రైట్. దానికి తగ్గ ప్లాన్ లో కూడా చేయాలి కదా. అంత రీచ్ అవ్వాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా అట్లాగే చేయాలి కదా. షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ప్లానింగ్ చేసుకోవాలి, అంటే డౌన్ సైడ్ ఆఫ్ ద మార్కెట్ కూడా చూడాలి. దాని తగ్గట్టు డెట్ లో కానీ, ఆర్బిట్రాజ్ లో కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవాలి. దాంతో మనకు డిఫెన్సివ్ సైడ్ కూడా బాగుంటుంది. వెన్ వీ వాంట్ టు మూవ్ అవుట్, వెన్ వీ వాంట్ టు విత్డ్రా యువర్ మనీ త్రూ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్, పెట్టిన డబ్బుల్ని మనం సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. నెలకింత అని, అదే మన శాలరీ అనుకోవాలి, మన ఎర్నింగ్స్ ఇంతే ఉంటుంది అనుకొని కూడా స్టార్ట్ చేయాలి. అట్లా చేస్తే కూడా అట్లా కూడా చేయొచ్చు మ్యూచువల్ ఫండ్ ద్వారా. అదంతా మీ అడ్వైజర్ చెప్తారు మీకు. సో దీంట్లో మనం చూస్తే మనము ఒకటి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినాం. టైం ఇన్ ద మార్కెట్ ఈజ్ ఈక్వలెంట్లీ ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసి ఇప్పటి వరకు చెప్తున్నది ఒకటే పాయింట్ చెప్తున్నా. ద టైమ్ యూ స్పెండ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ టైం మీరు మార్కెట్ లో స్పెండ్ చేస్తారు కాబట్టి ఆ డబ్బులు పెరిగే అవకాశం ఇస్తారు కాబట్టి మీకు రిటర్న్ వస్తుంది. కానీ కొన్ని మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో తెలియదు, బయటికి ఎట్లా ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలియదు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయింది అనుకోండి, మీ ఎఫ్డి రేట్లు కూడా ఇప్పుడు ఎంత 6.5-7 నడుస్తుంది, అది కాస్త 5 కూడా వస్తుంది. దాన్ని మనం ఇంకా షార్ట్ ఫాల్ చేసుకొని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అది లేదంటే హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఈక్విటీ కాంబినేషన్ అన్న కదా, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికి కావాల్సింది ఏంటిది, సిప్ ఎందుకు చేయమంటున్నాను నేను, ఒకటి మన ఎర్నింగ్స్ లో ఒక పద్ధతి ప్రకారం చేయడం మొదలవుతుంది. వోలటాలిటీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఈ రూపీ కాస్ట్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మీరు మీట్లో ఉన్నారు. సారీ మిస్టేక్ అండి. ఫస్ట్ ఎస్ఐపి ద్వారా ఏంటంటే ఫస్ట్ మనకు సేవింగ్స్ అనేది ఒక హ్యాబిట్ లాగా అలవాటు. మనం డైలీ ఎట్లాగైతే లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటామో ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకొని చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది, కాస్ట్ యావరేజింగ్ ఒకటి వస్తుంది. షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ మనం ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ అసెట్ అలొకేషన్ ద్వారా మన ఎర్నింగ్స్ ని ప్రాపర్గా అలైన్ చేసుకోవచ్చు. ఈ డెట్ అండ్ ఈక్విటీ కాంబినేషన్స్ లో హైబ్రిడ్ మనం ఎప్పుడైతే తీసుకొస్తామో, ఈ ఇంట్రెస్ట్ రేట్ సినారియోలో కానివ్వండి, రిటర్న్ సినారియోలో కానీ రెండింటిని అడ్జస్ట్ చేసుకొని షార్ట్ టర్మ్ అండ్ బోత్ లాంగ్ టర్మ్ గోల్స్ బోత్ క్యాన్ బి అచీవ్. సో దీనికి కావాల్సింది ఏంటిది, ఏ సిప్ కి టాప్అప్ పెట్టాలి, ఏ అసెట్ క్లాస్ ఎంత రిటర్న్ ఇస్తుంది, ఇవన్నీ మనకు మార్కెట్ బాగా చేయని రోజులు కూడా ఇన్వెస్ట్ చేయడంతో అడ్వాంటేజ్ ఏముంటుంది, దానికి హెల్ప్ ఎవరు చేస్తారు, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పీరియాడిక్ రివ్యూ చేసి వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు.
దట్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ రివ్యూ ఆఫ్ ద పోర్ట్ఫోలియో, రైట్? అంటే అందరూ అన్నింటిలో ఎక్స్పర్ట్ కాదు కదండి. డాక్టర్ వెళ్ళి ఇంజనీర్ పని చేయలేడు, ఇంజనీర్ వెళ్ళి డాక్టర్ పని చేయలేడు. ఏ ఫీల్డ్ లో ఎవరు ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళ సలహా తీసుకొని వెళ్ళడంలో తప్పే లేదు. సో ఇది ఇందాక చెప్పిన ముచ్చటికి మొత్తం ఇది సారాంశం కదా. భాష కాదు భావం ముఖ్యం అంటారు కదా. నేను చెప్పే దాంట్లో భావం ఇది. ఈ ఒక్క స్లైడ్ మీరు చూస్తే కనుక క్లియర్ గా నేను చెప్పే భావం మీకు అర్థమవుతుంది. ఏంటిది అది? ఎస్ఐపి మనం రెండింటిలో పెట్టొచ్చు. ఒకటి ఈక్విటీ మనం ఎంత లాంగ్ కాల్ తీసుకుంటే అంత బెటర్. ఆ లాంగ్ కాల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది? ద టైమ్ యూ స్పెండ్ ఇన్ ద మార్కెట్, ద టైమ్ హౌ ఈక్విటీ విల్ గివ్ యూ రిటర్న్ ఆల్ అలాంగ్, అండ్ the time will give you a required cost averaging across the time frame. ఈ వోలటిలిటీ అడ్వాంటేజ్ ద్వారా ఇందాక నేను సిప్ ఎవ్రీ మంత్ పెట్టడానికి డిఫరెన్స్ చూపెట్టాను కదా, ఆ కాస్ట్ యావరేజింగ్ అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ మనం అనుకున్న గమ్యస్థానాలకి తగ్గట్టుగా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమేటికల్లీ ఏదైతే మనం అనుకున్నామో హైబ్రిడ్ కేటగిరీ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈక్విటీ కేటగిరీ లాంగ్ టర్మ్ తీసుకుంటే అడ్వాంటేజ్ క్లియర్ గా ఉంటుంది. అంటే ఏదంటే అది చేసుకోవచ్చు. మనకున్న అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను ఇందాక ఇంకోటి కూడా చెప్పాను, ఎస్డబ్ల్యూపీ అని, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ కూడా చెప్పాను. దాని ద్వారా అడ్వాంటేజ్ ఏముంటుంది? మీరు జమ చేసింది కూడా ఎవ్రీ మంత్ ఒక ఇన్కమ్ లాగా కూడా తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ త్రూ మ్యూచువల్ ఫండ్. ఏమిటిది? ఫస్ట్, అఫోర్డబుల్ ఉంది, లిక్విడేషన్ ఉంది, మీకు కాస్ట్ యావరేజింగ్ ఉంది, చక్రవడ్డీ రూపంలో సంపాదించే అవకాశం ఉంది, మార్కెట్ వోలటైలిటీలో పార్టిసిపేట్ చేసుకునే అడ్వాంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఒకవేళ 10% కరెక్షన్ అయితే మీకు ఇక్కడ 6% కరెక్షన్ అవుతుంది. ఎందుకు? మీ ప్రోడక్ట్ అనేది డైవర్సిఫైడ్ ఉంటుంది. ఒక స్టాక్ లో కానీ ఒక ఫండ్ లో కానీ బెటర్. మీ దగ్గర ఉన్న దాంట్లో దగ్గర 40 నుంచి 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అన్ని ఒకటేసారి రియాక్ట్ అవ్వవు కదా. దాని తగ్గట్టుగా మీకు కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. మీ పోర్ట్ఫోలియో కూడా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇన్ ది సెన్స్ నాట్ ఆల్ ద టైమ్ ఇన్ ఎ లైన్ కంప్లీట్లీ ఇన్ ద మార్కెట్ అనేది ఉంటుంది. కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు, ఎందుకంటే డైవర్సిఫైడ్ ఉంటుంది కాబట్టి మీ ఫండ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్క్లూడ్ ఆన్. ఎన్ని ప్రశ్నలు, క్వశ్చన్ ఆన్సర్ కి ఓపెన్ పెడుతున్నాను నేను. ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే ప్లీజ్ ఓపెన్ అప్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్, కృష్ణ సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఈక్విటీ సిప్ కి మామూలుగా నార్మల్ మ్యూచువల్ ఫండ్ సిప్ కి డిఫరెన్స్ ఏంటి సార్? సిప్ ఒకటేనండి, సిప్ ఒకటే. నార్మల్ మ్యూచువల్ ఫండ్ కి ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్ లో ఒక భాగం, ఒక దారి మ్యూచువల్ ఫండ్ లో ఎంటర్ అవ్వడానికి. ఇప్పుడు అందరికీ కోట్లు ఉండవు కదండి. నేను స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు అందరికీ ఒకటే ఉండదు కదండి. ఇప్పుడు కొందరు నెల పెట్టాలనుకుంటారు, కొందరు ఒకటేసారి పెట్టాలనుకుంటారు. నెల పెట్టే వాళ్ళకి ఒకరికి 500 కుదురుతుంది, ఒకటి 1000 కుదురుతుంది, ఒకరు 10,000 కుదురుతుంది, ఒకరు ₹1,00,000 కుదురుతుంది. అదొక విధానం అంతే. ఈ నార్మల్ మ్యూచువల్ ఫండ్ సిప్ ఒకటే, దాంట్లో తేడా ఉండదు. ఈక్విటీలో రిస్క్ ఉందంటారు, నిజమేనా? రిస్క్ ఉంటుందండి. ఎంతవరకు? ఇప్పుడు రిస్క్ లేనిది ఎక్కడ? మనం ఎప్పుడైనా ఆలోచించాల్సింది రిస్క్ లేనిది ఎక్కడ? బ్యాంక్ లో రిస్క్ లేదంటారా? ఎక్కడైనా రిస్క్ ఉంటుంది. అందుకే అంటున్నాను, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు గోల్ డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎంత రిస్క్ తీసుకోవచ్చో తెలిసిపోతుంది. మీరు 1 ఇయర్ ఇన్వెస్ట్ చేయాలన్నారు అనుకోండి, దానికో టైప్ ఆఫ్ ఫండ్ ఉంటుంది. అది ఈక్విటీనే, ఆర్బిట్రాజ్ ఫండ్ అని ఉంటుంది. దానిలో రిస్క్ తక్కువ ఉంటుంది కదా, రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. మీరు 3 ఏళ్ళు అన్నారు అనుకోండి, ఆ 3 ఏళ్ళ సెషన్ కి మీకు హైబ్రిడ్ కేటగిరీ ఉంటుంది. అది ఈక్విటీ అండ్ డెట్ కాంబినేషన్ కాబట్టి దాంట్లో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఉంటుంది, అది చూస్ చేసుకోవాలి. 5 ఇయర్స్ అన్నారు అనుకోండి, నార్మల్ మల్టీ క్యాప్ లేకపోతే నార్మల్ అగ్రెసివ్ హైబ్రిడ్ కాల్ తీసుకోవచ్చు. దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు ఏముంటుంది? అది 10 నుంచి 12% లాగా రిటర్న్ వస్తుంది కాబట్టి మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా వర్కౌట్ అవుతుంది. రిస్క్ లేనిది ఏది ఉండదు. బట్ మీకు అడ్వాంటేజ్ ఏముంటుంది? డైవర్సిఫికేషన్ వల్ల మీకు రిస్క్ అనేది తగ్గుతుంది. నేను 10 years ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈక్విటీ బెస్టా లేదంటే మనం మామూలుగా అది ఇట్లా ఇది బెస్ట్? 100% ఈక్విటీ బెస్ట్ అండి. మీ దగ్గర ఉన్న ఆయుధం మీ సమయం, మీ టైమే మీ ఆయుధం. అక్కడ మీ టైమే మీ వెపన్. సార్, ఒక చిన్న కస్టమర్ డౌట్ అడిగారు సార్. ఇప్పుడు నా దగ్గర ఒక 1 lakh ఉంది. ఇప్పుడు సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ లో పెట్టినట్టయితే పర్ మంత్ నాకు ఎంత గెయిన్ చేసుకోవచ్చు? అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలంటే,
మనం లక్ష పెట్టి సంవత్సరం నుంచే 10,000 వాపస్ తీసుకుంటా అనుకుంటే అది పెరగకుండా ముందే కదా చెట్టు నరికినట్టు అవుతుంది. ఫస్ట్ పెరగనీయాలి కదా. మార్కెట్లు బాగున్నప్పుడు అందరు బాగానే ఉంటారండి, అన్ని గ్రీన్లనే కనబడుతుంది. బట్ మార్కెట్ ఏమైనా రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎస్డబ్ల్యూపీ ఆపదు, మీ డబ్బుల నుంచి మీకు వాపస్ వస్తూ ఉంటాయి. దాని బదులు మీరు ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొంచెం టైం ఇచ్చి అక్కడ నుంచి విత్డ్రా చేసుకోవాలి. ఆ విత్డ్రావల్ పర్సంటేజ్ కూడా 10%. కెన్ యూ వేరే వాళ్ళు మ్యూట్ చేసుకోవచ్చు అండి. ఆ విత్డ్రావల్ అమౌంట్ కూడా 6%, 7% పెడితే పర్లేదు, బాగానే ఉంటుంది అంత పర్సెంట్. ఎందుకంటే మీకు రిటర్న్ 10 వచ్చింది అనుకోండి, ఒకవేళ ఒక ఫండ్ రిటర్న్ మీకు 10 ఉంటే మీరు 6 తీసుకుంటూ ఉంటే, మీరు 6 తీసుకున్నా కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మీకు 4% యాడ్ చేస్తూ ఉంటుంది కదా రిటర్న్ లో. అట్లా చేయొచ్చు, కాకపోతే కొంచెం టైం ఇవ్వాలి. పెట్టిన తర్వాత కొంత టైం ఆగాలంటారు. అవును, దాంట్లో కన్సర్వేటివ్ ఏ టైం హైబ్రిడ్ లో తీసుకొని కాల్ తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏముంటుందంటే మార్కెట్ వోలటైలిటీ చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారండి. 6% is per annum కదండి. యానమ్ వాట్ ఎవర్ ద రిటర్న్స్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్ కంప్లీట్లీ పర్ యానమ్. సంవత్సరానికి నేను చెప్పేది. మీరు 6% పర్ నెల చెప్పినారంటే అది ఖచ్చితంగా తప్పు చెప్పినట్టే, ఎవరు చెప్పినా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 lakh 6% ఆల్మోస్ట్ ఏంటంటే ఎంత, 6,000 సంవత్సరానికి. అవును, అట్లే తీసుకోవాలి ఎప్పుడు కూడా. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే సో పర్ మంత్ 0.5% పడింది. అవును, ఇప్పుడు మీరు అంటే మన ఆలోచన ఎట్లుండాలంటే 6% మీరు 1 lakh మీద చూడొద్దు, మీరు 6% కోటి రూపాయల మీద చూడాలి. 10% అప్రిషియేషన్ 1 lakh చూడండి. ఎప్పుడైనా ఫైనాన్షియల్ డెస్టినేషన్ మనం వెళ్ళినప్పుడు మన కార్పస్ ఒక్కసారి మ్యూచువల్ ఫండ్ మార్కెట్ లో ఒక 1 crore అయింది అనుకోండి, మీరు అక్కడ నుంచి ఇమాజినేషన్ స్టార్ట్ చేయండి. ఆ 7 సున్నాలు చేరడానికి మనకు కొంచెం టైం పడుతుంది, కొద్దిగా కష్టపడాలి. ఒక్కసారి మీరు ఆ 7 సున్నాలకు చేరినారనుకోండి, అక్కడ నుంచి సున్నాలు అదే యాడ్ చేసుకుంటూ పోతుంది. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అక్కడ తెలుస్తుంది. మీరు 7% అనుకున్న 7 లక్షలు యాడ్ అవుతాయి కదండి కోటి మీద. సంవత్సరంలో 7% వేసుకున్నా మీరు 7 లక్షలు యాడ్ అవుతాయి కదా. అక్కడ నుంచి మీకు అండ్ బెటర్ పార్ట్ ఏంటిది, ఇప్పుడు 7 అంటే కోటి 7 లక్షల మీద మళ్ళా 7% తీసుకున్నా మళ్ళీ యాడ్ అవుతుంది కదా, అంతే. మనం అది మర్చిపోవద్దు. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద ఎంట్రీ ఎగ్జిట్ మీద క్యాపిటల్ గెయిన్స్ అట్రాక్ట్ అయింది కదా. సో అది యాక్చువల్గా కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం ఎట్లా ఉంటుంది సార్, లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కి? షార్ట్ టర్మ్ 20%, ఓకే. లాంగ్ టర్మ్ 12.5% ఆఫ్టర్ 1 year, అండ్ ది గెయిన్స్ మేడ్ ఓవర్ అండ్ అబోవ్ 1,25,000. లక్షకు 1,25,000 మీకు గెయిన్ వచ్చింది అనుకోండి, 2,20,000 అయితే మీకు ట్యాక్స్ కట్టే పని ఉండదు సంవత్సరం తర్వాత. ఓకే, ఒకవేళ 1,50,000 అయింది అనుకోండి, ఆ 25,000 మీద ట్యాక్స్ కట్టాలి. అండ్ నాకు తెలిసి 12.5% సార్ ఇప్పుడైతే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎనీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మీద డైవర్సిఫై చేసుకోవటం అది ఇంకా మోర్ అడ్వాంటేజ్ కదండి సార్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్ 1%. అది పర్సనల్ ఫ్యామిలీ కాల్ అండి అది. ఎందుకంటే సోల్ అథారిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లైస్ విత్ ఇన్వెస్టర్. ఓకే, ఇప్పుడు ఆయన ట్యాక్స్ ఎంత కడుతున్నారు మీరు? 12.5. డూ థింక్ రియల్లీ దట్ ఈస్ హెవీ? అండ్ మానిటరింగ్ కూడా అంతే చేయాలి కదా. ప్రతి ట్రాన్సాక్షన్ కి మీరు వేరే వాళ్ళని అడగాల్సి ఉంటుంది, దాని బదులు మనమే చేసుకుంటే సరిపోద్ది కదా. అది చేయొచ్చండి, వేరే వాళ్ళు చేస్తారు కదా. మీరు అట్లా కావాలనుకుంటే బెస్ట్ హెచ్యుఎఫ్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు కదా. హెచ్యుఎఫ్ లా చేసుకోవచ్చు, చాలా మంది చేస్తారు కూడా హెచ్యుఎఫ్ మోడల్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్. సార్ అది నేను కొంచెం మీటింగ్ మధ్యలో జాయిన్ అయ్యాను సార్. కొంచెం ఇది మళ్ళీ మీ మీటింగ్ ఫస్ట్ కాల్ నుంచి షేర్ చేస్తారా సార్ మీటింగ్? నేను వాణి గారితో పంపిస్తానండి, తను మీకు హెల్ప్ చేస్తారు దీంట్లో. I will send you, sir. సార్ పంపించండి మేడం, ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ ఉన్నాను సార్. నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తా ఉన్నా. మ్యూచువల్ ఫండ్స్ లో బాగుంటుందని చెప్పారు.
అదే మీ క్లాస్ అయిన తర్వాత నాకు ఆ మిడిల్ లో నుంచి ఉన్నాను కానీ ఒక క్లారిటీ వచ్చింది. కొంచెం ఫస్ట్ నుంచి ఉంటే ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ పెడదామన్న ఆలోచనలో ఉన్నాను. సారాంశం చేయాలంటే మీరు నిజంగా మీకు అర్థమైంది, మీరు చేయాలనుకుంటే మీరు ఇవాళ సాయంత్రమే ఫోన్ చేసి మాట్లాడి రేపు వెళ్ళి కలిసి మీరు స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ లో సింపుల్ ఒక స్లైడ్ చెప్పాలంటే 5 ఏళ్ల డిఫరెన్స్ హ్యూజ్ డిఫరెన్స్ తీసుకొచ్చింది. 5 years పేరుకి 5 ఏళ్ళు, 5 ఏళ్ళని ₹1 కోటి తేడా ఉంది వాళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. అంటే మార్కెట్స్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు 2020 వరకు ఆల్ టైమ్ హై ఎంత ఉందండి? 40,000 44,000. ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది కోవిడ్ తర్వాత. ఆ 4 ఏళ్ళే మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. 2008లో 24,000, 21,000, ఇవాళ 81,000. ప్రాబ్లం అట్లుంటుంది. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్స్ కి ఎమోషన్ ఉండదండి. జయాదాలీకరణ మార్కెట్లకు ఉండవు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మన ఆలోచన, మన ఇన్వెస్ట్మెంట్ మన మీద ఉంటుంది. Markets are not emotional. We will become emotional. We will become greedy. We will become more expectation. We want something else. ఇటువంటి చేసి మార్కెట్ లో ఉంటాము, పోతాము, ఏదో చేస్తుంటాం. అందుకే మనం చేయాల్సిన పనికి ప్రాపర్ డెస్టినేషన్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇమీడియట్ స్టార్ట్ చేయడమే నా హంబుల్ సజెషన్. ఎవరైనా ఇప్పటివరకు చేయలేదంటే ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేయండి. మళ్ళీ తర్వాత మంచి ముహూర్త బలం చూస్తాము, ఈ క్షణమా, ఈ టైం వచ్చిన తర్వాత చేస్తా అంటే ఆ టైం ఆగదు. మార్కెట్ ఆగదు. ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి సార్. మహేష్ సార్, నా నంబర్ ఇక్కడ చాట్ లో ఎంటర్ చేశాను. మీటింగ్ ఆఫ్టర్ ఐ విల్ కాల్ యూ. కాల్ సార్. యువర్ గుడ్ నేమ్ మేడం? వాణి సార్. ఓకే ఓకే. 630 అదనా మేడం? ఎస్ సార్. ఓకే ఓకే మేడం. ఇప్పుడు మీటింగ్ లో చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇది సిప్పే బెస్టా సార్ అన్నిటికంటే? బెస్ట్ వే అది. ఓకే సార్. బెస్ట్ వే అది అంటే అట్లానే కాదు, సిప్ అనే కదండి, లంసం కూడా పెట్టొచ్చు. ఎందుకంటే అందరు ఎర్నింగ్స్ ఒకటేలా ఉంటుంది కదండి. ఇప్పుడు సాలరీ క్లాస్ తీసుకుంటే ఫిక్స్డ్ సాలరీ ఎవ్రీ మంత్ వస్తుంది, దానిలోకి ఇంత ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం. బిజినెస్ క్లాస్ వాళ్ళకి అది కాదు కదా. వాళ్ళకి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని ఉంటుంది. అదేంటిదంటే డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి వేరే ఫండ్ లో పెట్టి దాంట్లోంచి ఈక్విటీకి మారుస్తూ ఉంటారు. దాన్ని ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. అట్లా కూడా చేయొచ్చు. ఆ జమ అయిన దాన్ని తీసుకోవడానికి విత్డ్రావల్ ప్లాన్ కూడా అంటారు. అట్లా కూడా చేయొచ్చు, అట్లేం లేదు. అండ్ కోర్ పాయింట్ ఏంటంటే టైం స్పెండ్ ఇన్ ద మార్కెట్ ఆల్వేస్ కౌంట్స్. ఓకే సార్. మనకి SSY ప్రోడక్ట్ ఉంది కదా సార్, సుకన్య సమృద్ధి, దాన్ని డెబిట్ ఫండ్స్ ఈక్వలెంట్ గా చూడొచ్చు సార్, బికాస్ ఆఫ్ లిటిల్ బిట్ హైయర్ రిటర్న్స్ దాన్ ద డెబిట్. యా అది ఒకటి మీకు ఎంత, 1,50,000 కదా పర్ ఇయర్. 1.5 lakh మ్యాక్స్. అవును, పెట్టొచ్చు. అదొక క్లాస్ అవుతుందండి. అది పెట్టుకోవడంలో తప్పులేదు. బట్ మనం చూడాల్సింది ఏంటంటే రియల్ రిటర్న్ కూడా కన్సిడర్ చేయాలి. రియల్ రిటర్న్ తీసుకున్నప్పుడు మీకు అక్కడ సెక్యూరిటీగా వస్తుంది కాబట్టి చేయొచ్చు. దట్ నథింగ్ రాంగ్. అసెట్ క్లాస్ ఒకటి ఇవ్వండి, మిగతాది మీరు ఇటు సైడ్ కూడా చేసుకోవచ్చు కదా. అది 8.5 ఇస్తుంది, రైట్? మిగతా తీసుకుంటే మనకు 10 ఇస్తుంది కదా, దానికంటే ఇంకో ₹1.5 ఎక్కువనే వస్తుంది కదా. దట్ షుడ్ బి, అది కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. దట్ అంటే పాయింట్ ఏంటంటే అది 100% ఆఫ్ ద పోర్ట్ఫోలియో కాకుండా అది పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఉంటుంది, నాట్ ద హోల్ పోర్ట్ఫోలియో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్ కార్తికేయన్. చెప్పండి సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాంట్ అనే దాంట్లో కొంత అమౌంట్, ఒక 5 lakhs దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. మార్కెట్ ఏదైనా ఒడిదుడుకులకు లోన్ అయ్యి ఒక 10 years తర్వాత అది ఆ కంపెనీ ఎత్తేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా సార్? చాలా మంది తెలియని నిజం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లోంచి ఫండ్ ఎక్కడికి పోదండి. మ్యూచువల్ ఫండ్ ఫార్మేషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పాన్సర్ ఉంటాడు. స్పాన్సర్ ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేస్తాడు. ఆ ట్రస్ట్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసి అట్లా రన్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ ఇస్ అ ట్రస్ట్. నోబడీ హ్యాస్ ద యాక్సెస్ టు ద మనీ విచ్ యూ ఇన్వెస్ట్ ఇన్ టు దిస్ ఫండ్స్. ఎవరికి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు మనీకి. మీ డబ్బులు అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ అమ్మేసి వెళ్ళాలి అంటే వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళ దగ్గర మీ డబ్బులు ఉండడం తప్ప ఎక్కడికి పోదు. ఇప్పుడు మీకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉంది, లేదా HDFC మ్యూచువల్ ఫండ్ ఉంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియాలో ఎంటర్ అయినప్పుడు పయనీర్ మ్యూచువల్ ఫండ్ అనేది విక్రమ్ రెడ్డి అనే అతను అప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన కంపెనీని వీళ్ళు కొని అది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ అయింది. మీరు అందరూ JP Morgan వినే ఉంటారు కదా. JP Morgan తన కంపెనీని JP Morgan has been bought over by
హెచ్డిఎఫ్సి. జేపీ మోర్గన్ హెచ్డిఎఫ్సి కొన్నది. అప్పుడు జేపీ మోర్గన్ లో ఇన్వెస్ట్మెంట్ హెచ్డిఎఫ్సి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి తప్ప డబ్బులు ఎక్కడికి పోలే. ఏముంటది సో ఇప్పుడు మీకు ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ ఉంది. ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ ని హెచ్ఎస్బిసి కొనుక్కుంది. ఈ డబ్బులు అక్కడికి వెళ్తాయి అంతే, ఏమి తేడా ఉండదు. డబ్బులు ఓకే ఎవరికి సార్. యాక్సెస్ ఉండదు. సో మన వ్యవసాయం అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి దాంట్లో నుంచి ఖచ్చితంగా వేరే దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఆ మనీ ఎక్కడికి పోతుంటారు. 100%. థ్యాంక్ యూ పేర్లు మారుతాయి, మీ పేర్లు మారుతాయి అంతే తప్ప ఫండ్ పేరు మారుతుంది. ఇప్పుడు ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ అనేది ఇప్పుడు హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్ అయింది. జేపీ మోర్గన్ మ్యూచువల్ ఫండ్ అనేది జేపీ మోర్గన్ ఫండ్ అని ఉండేది హెచ్డిఎఫ్సి ఫండ్ అయింది. అంతే అంతే తప్పించి మీకేం ఉండదు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు మనకి 3 lakhs లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో చేసుకున్నాం అనుకోండి సార్, ఏ కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది మీరు సజెస్ట్ చేస్తారు సార్? ఎప్పుడైనా ఫస్ట్ ప్రశ్న ఏముంటదంటే ఈ 3 లక్షలే మీ సర్వస్వమా, 3 లక్షలు కాక మీకు ఎంత ఇన్కమ్ ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో అది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది సేవింగ్ సార్ 5 years డ్యూరేషన్ అనుకున్నాను. అప్పుడు లాంగ్ మీరు ఏం టర్మ్ చేయాలంటే హైబ్రిడ్ కేటగిరీ ఉంటుంది, డెట్ అండ్ ఈక్విటీ కాంబినేషన్ ఉంటుంది, దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదా మల్టీ క్యాప్ అనేది ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మనం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా వోలటిలిటీ వస్తే దానికి ఇంకెక్కువ టైం ఇవ్వాలి తప్ప మధ్యలో ఎగ్జిట్ అవ్వకూడదు. ఆ 3 లక్షలు ఒకటే పర్పస్ కోసం అనుకుంటున్నారా, ఆ 3 లక్షల్లో వేరే వేరే పర్పస్లు ఉన్నాయా? ఓకే పర్పస్ అనుకుంటున్నాను, ఓకే గోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే గోల్ అంటే మీరు మంచి మల్టీ క్యాప్ లోనో లేకపోతే మల్టీ అసెట్ లోనో దాంట్లో ఇన్వెస్ట్ చేసి 5 years టైం ఫ్రేమ్ ఇవ్వండి. ఒకవేళ మీకు 5 years తర్వాత మార్కెట్ ఏదో వోలటైల్ ఉందనుకోండి, ఒక్కొక్క సంవత్సరం ఎక్కువ టైం, మీ డబ్బుల కంటే బెటర్ వస్తాయి తప్ప ఏముంటుంది. అదే సార్, ఇప్పుడు ఈ 3 lakhs అనేది ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే మల్టిపుల్ మంత్స్ లో డివైడ్ చేసి స్లోగా సిప్ లాగా చేసుకోవడం బెస్ట్ అంటారా? మీరు బిజినెస్ అనుకుంటాను అనుకోండి, ఇక్కడ డెట్ ఫండ్స్ ఉంటాయి, ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో పెట్టి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో డెట్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకుని వచ్చిన రిటర్న్స్ ని అటు డైవర్సిఫై చేసుకుంటారు. వచ్చిన రిటర్న్స్ ఎంత వస్తుందండి? 6%, 7%, 7.5%. అట్లా కాకుండా ఒక అమౌంట్ మీరు అనుకొని ఒక 6 years, నెక్స్ట్ 2 years లో నేను యావరేజ్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ 3 years లో నా అమౌంట్ మొత్తం అక్కడికి మార్చాలనుకుంటున్నాను అనుకుని ఆ టైం ఫ్రేమ్ పెట్టి చేసేసి సరిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటేసారి 3 పెట్టిన దానికంటే 3ని మీరు 12 నెలలు అనుకోండి, 12 నెలలు చేద్దాం అనుకున్నారు అనుకోండి, 3 lakhs డివైడెడ్ బై 12, అంత అమౌంట్ ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. అట్లా సరిపోతుంది. ఓకే, 25,000 every month అవుతుంది. అట్లా చేస్తే సరిపోతుంది. అట్లా మీకు 1 year కాస్ట్ యావరేజింగ్ అయిపోయినట్టే కదా. ఎగ్జాక్ట్లీ, అట్లా చేస్తే సరిపోతుంది. సార్ మనం ఎప్పుడైనా ఒకే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా సార్? మల్టిపుల్ చేస్తేనే మంచిదండి. సో అందరూ నోబడీ ఈజ్ ఛాంపియన్ ఇన్ ఆల్ స్పోర్ట్ కదండి. ఛాంపియన్ ప్రిఫర్, రైట్? మీరు ఏ సజెస్ట్ చేస్తారు సార్ మ్యూచువల్ ఫండ్స్ లో? మ్యూచువల్ ఫండ్ లో నేను మ్యూచువల్ ఫండ్ స్పెసిఫిక్ గా చెప్పానండి, మన ప్లాన్ ప్రకారం బట్టి చెప్తాను అంతే. ఓకే సార్, మన పిల్లలకి మిరే ఫండ్స్ లో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తాను, బ్రహ్మాండంగా ఉన్నాయి కూడా, ఎందుకంటే మిరేలోనే నేను లాస్ట్ 15 years నుంచి. మన పిల్లలకి చదువులకి తర్వాత వాళ్ళ ఏదైనా సెటిల్మెంట్ కోసం కొంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం సార్, అప్పుడు ఏదైతే బెటర్ అంటారు? ఈక్విటీ బెటర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ కి ముందు, ఆన్సర్ కి ముందు మనం అడగాల్సింది ఏంటంటే టైం ఎంత ఉంది. ఓకే, ఒక టైం బట్టి మనం ఫండ్ చూస్ చేసుకోవాలి. 20 years అనుకోండి సార్. 20 years అయితే బ్లైండ్ గా ఈక్విటీ తీసుకోండి, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఇవన్నీ తీసుకోండి. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, యాక్చువల్గా నేను ఈఓపి అనే దాంట్లో ఇన్వెస్ట్ చేసిన, అంటే ఈఓపి అనేది సెలెక్ట్ చేసుకొని ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను సార్. ఆ ఈఓపి అంటే ఏంటి సార్? ఈఓపి ఏముందండి, నాకు కూడా తెలియదు. ఓకే, అంటే అది ఒక సెలక్షన్ ఆప్షన్ సార్, అది మనం మ్యూచువల్ ఫండ్ చేసేటప్పుడు వేరే ఫ్రెండ్ ద్వారా చేసాం. అది నాకంత ఐడియా లేదండి ఈఓపి మీద. టు బి ఆనెస్ట్, ఇఫ్ ఎనీబడీ నోస్ ప్లీజ్ షేర్ దట్. నాకైతే ఈఓపి మీద ఐడియా లేదు. ఎస్ఐపి ఒకటి ఉంది. ఓకే సార్. ఓకే సార్. ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, ఎస్టిపి ఇవన్నీ ఉంటాయి. రోజ్, యూ హావ్ ఎనీ ఐడియా ఆన్ దట్? Sir, EOP is basically a service provider, sir. Like just like Paytm or this. Okay. It's a transaction platform. You mean it's a platform, right? Yes, sir. Yes, sir. It's a platform. It's a platform అండి. మ్యూచువల్ ఫండ్ లో అట్లా ఏమి ఉండదు.
ఎస్ సార్, ఎస్ సార్, ప్లాట్ఫామ్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్ ఎంటర్ అవుతున్నారు, అది వేరు. ఎస్ సార్. అంటే మీ అది వేరు, పోర్ట్ఫోలియోని అది వేరు. బిల్డప్ చేయడానికి మీరు ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసి బై సెల్ చేస్తున్నారు సార్, అంతే. అదే సార్, ఆ ఈఓపి అంటే ఏంటో నాకు తెలియలేదు సార్, అది ఏమైనా చెప్పగలరా? సార్ అది ఏంటంటే సార్, సింపుల్ గా ఏంటంటే మీరు నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా డిజిటల్ ఫామ్ లో అంటే ఆన్లైన్ త్రూ కొనడానికి ఇప్పుడు పేటిఎం కానివ్వండి, గ్రో యాప్ కానివ్వండి, ఈటీ మనీ యాప్ ఎలా ఉంటుందో అలాంటిది sir. ఒక యాప్ అనేది ఉంది. యాప్ అంటే అప్లికేషన్ వెబ్సైట్ లాగా ఒకటి ఉంది. దట్ విల్ Okay, హెల్ప్ sir. యూ టు పర్చేస్, డూ రిడెంప్షన్, డూ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ దట్ ప్లాట్ఫామ్ సార్. అది ఒక సేమ్ లైక్ అన్ కంపెనీ ఎన్జిఐ, లాగా తీసుకోండి, ఒక కంపెనీ Okay, sir. లాగా సార్ అది. ఒక There is కంపెనీ. no Okay. దాని expansion of ద్వారా there మీరు is no. మ్యూచువల్ ఫండ్ కి ఎంటర్ అవుతుంది. అంతేగాని Okay, sir. మ్యూచువల్ ఫండ్ లో కాదు, దెర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు మ్యూచువల్ ఫండ్. Yes, ఇట్ ఈస్ sir. ఎ సోర్స్ టు ఎంటర్ అ మ్యూచువల్ ఫండ్. మీకు ఎంట్రీ పాయింట్ ఇవ్వడానికే తప్ప దానికి మ్యూచువల్ ఫండ్ కి సంబంధం లేదు. Yes, sir. Yes, sir. మీ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ ని స్మూద్ చేయడానికి. Okay, sir. ఓకే, ఫైన్ అండి. మీకు ఎన్జే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళ దానికి కదా అడిగింది. Yes, yes, sir. Thank you, sir. జనార్దన్ గారు, యూ హావ్ రైజ్ యువర్ హ్యాండ్ అండి. హలో జనార్దన్ గారు, జీ జనార్దన్. He has raised his hand. Was it, if it is an accidentally, that's fine. Sir, ఇంకా అండి, I have one doubt. ప్లీజ్ చెప్పండి. Is MF Central is regulated by SEBI? MF Central app. అది రిజిస్టర్ నుంచి లాంచ్ అయిందండి. అది ఎంఎఫ్ సెంట్రల్ అందరి ఇన్వెస్టర్ కి యాక్సెస్ ఉండడానికే లాంచ్ చేశారు. It is regulated by any our authorities or? అది ఆంఫీ అండర్ లో ఉంటుంది. రోహిత్, అది ఆంఫీ అండర్ లో కదా. ఆంఫీ ఇస్ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. Okay, sir. సార్ వన్ Anyone? మోర్ డౌట్ Please. సార్. యాక్చువల్లీ ట్యాక్స్ ఎలా ఉంటుంది మరి మ్యూచువల్ ఫండ్స్ లో సార్? కష్టం ఎంత పర్సెంట్ ఉంది? 1 year తర్వాత 12.5 ఉంటుందండి. 1 year లోపు 20%. 1 year లోపు కనుక తీసుకుంటే 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 1 year అయితే కనుక 12%. 12.5 ఆన్ ది గెయిన్స్ ఓవర్ అండ్ అబవ్ 1,25,000. ఒక 10 ఒక మనం 1 lakh పెడితే 10,000 కనుక గెయిన్ చేస్తే 10,000 మీద 1 year లో కనుక తీసుకుంటే 20% ఉంటుంది. సో ఒకటే 2,000 ట్యాక్స్ ఉంటుంది. ఆఫ్టర్ 1 year అయితే కనుక ఒక 1,250 రూపీస్ ఉంటుంది. ఆఫ్టర్ 1 year మీద మీకు ట్యాక్స్ ఉండదు. మీకు గెయిన్ 1,25,000 పైన అయితే కట్టాలి. ఓకే, 1,20,000 వరకు నో ట్యాక్స్. ఎస్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. Thank you, గోల్డ్ sir. మీద Such a ఉన్న wonderful SIPs ఉంటాయి section. సార్, గోల్డ్ మీద కూడా SIP చేయొచ్చండి, ఉంటాయా? చేయొచ్చండి. ఎఫ్ఓఎఫ్ ఉంది, మా ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంది ఒకటి.